హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఎస్ఎస్సి జీడీ 2021లో ఇప్పటి వరకు అడిగినటువంటి అరిథమెటిక్ క్వశ్చన్స్ని తీసుకొని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది, రైట్? సో మెయిన్ ఐడియా ఏంటి అంటే ఈ సెషన్కి, సో ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అని చెప్పేసి మీకు ప్రజెంట్ చేయడం, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. అంతేగాని కాన్సెప్ట్ మొత్తం క్లియర్ చేయడానికి కాదు, బట్ ఎనీవేస్ ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంటో అక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, రైట్? So let's begin with the questions. But before we get into this session, ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ మీ యొక్క గవర్నమెంట్ జాబ్ కల నిజం చేసుకోవడానికి ఎంట్రీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల అండ్ మార్కెట్ ప్రైస్ అంటే ముద్రిత వేల. ఈ రెండు ప్రైజ్ల యొక్క ఒక ప్రోడక్ట్ యొక్క ఈ రెండు ప్రైజ్ల యొక్క రేషియో ఎంత అంటున్నాడు అంటే 12:18 అంటున్నాడు. ఆఫ్టర్ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్, ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 25%, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ గివెన్ అంటున్నాడు, రైట్? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఆయన ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ప్రాఫిట్ కానివ్వండి లాస్ కానివ్వండి దేనిపైన మనం క్యాలిక్యులేట్ చేస్తాము అంటే కాస్ట్ ప్రైస్ పైన, అంటే కొన్న వేల పైనే కదా ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండేది. సో ఆల్వేస్ ప్రాఫిట్ కేసులో కానివ్వండి లాస్ కేసులో కానివ్వండి కాస్ట్ ప్రైస్ని మనం 100%గా భావిస్తాము. అలాగే డిస్కౌంట్ కేసులో మార్కెట్ ప్రైస్ అనేది ఎప్పుడు కానీ 100% ఉంటుంది. ఎందుకంటే డిస్కౌంట్ అనేది మనం దేనిపైన ఇస్తాము, మార్కెట్ ప్రైస్ పైననే ఇస్తాం కాబట్టి, డిస్కౌంట్ అనేది మార్కెట్ పైన ఇస్తాం కాబట్టి మార్కెట్ ప్రైస్ అనేది ఎప్పుడు కానీ డిస్కౌంట్ కేసులో 100%గా భావిస్తాం. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్? సో కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఈ రెండింటి యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? 12:18. సో కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ రేషియో ఎంత ఇచ్చాడు? 12:18. అంటే ఏంటి? 18 రూపాయలకి ముద్రిస్తే దాని ముద్రిత వేల, ప్రోడక్ట్ యొక్క ముద్రిత వేల అనేది 18 రూపాయలు ఉంటే కాస్ట్ ప్రైస్ దానికి ద ప్రోడక్ట్ పైన ఎంత తను యాక్చువల్గా ఖర్చు చేశాడంటే కేవలం 12 రూపాయలే అయింది తను ఖర్చు తయారు చేయడానికి. అండ్ ప్రాఫిట్ అనేది 25% అంటున్నాం, అంటే దేనిపైన ఇవ్వాలి? కాస్ట్ ప్రైస్ పైననే కదా. అంటే 12 పైన 25% ప్రాఫిట్తో ఆయన అమ్ముతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏంటి? 12 ప్లస్ 25% ఆఫ్ 12. 25% ఆఫ్ 12 ఎంత అవుతుందండి? 1/4 ఆఫ్ 12 అంటే 3 రూపీస్ కదా. అంటే ఎంతకు అమ్ముతున్నాడు? 12 ప్లస్ 3 రూపాయలు అంటే 15 రూపాయలకు అమ్ముతున్నాడు. సో పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ గివెన్ అంటున్నాడు, అంటే ముద్రిత వేల అనేది 18 రూపాయలు, అమ్మే వేల అనేది 15 రూపాయలు. అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 3 రూపాయలు ఇస్తున్నాడు. దేనిపైన? మార్కెట్ ప్రైస్ పైన. కాబట్టి 3/18 మనకు పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. సో 3/18, 1/6 is nothing but 16 and 2/3%, రైట్? 16 and 2/3%. సో తను మార్కెట్ ప్రైస్ పైన ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అంటే 16 and 2/3% ఇవ్వాలి. సో దట్ హీ విల్ బి గెటింగ్ 25% ప్రాఫిట్, రైట్? సో లెట్స్ నౌ మూవ్ ఆన్ టు ద సెకండ్ ప్రాబ్లం. సో ఒకసారి చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 25/144 విచ్ ఈస్ ఈక్వల్ టు 1 + x/12. సో ఈ బ్రాకెట్లో ఫస్ట్ ఈ రూట్ కింద ఉంది, మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 144, ఇది 144 + 25 అంటే 169 అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 1 + x/12. సింపుల్గా దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఇది 13² అవుతుంది, ఇదేమో 12² అవుతుంది. అంటే ఓవరాల్గా 13/12 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. హోల్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. సో 1 + x/12 ఇక్కడ వస్తుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుట్. సో సింప్లీ ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి? ఇక్కడ 1 + x/12 కదా, అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంటే మనకి ఇక్కడ 13/12 వస్తుంది? సింప్లీ 1, అవునా? సో 1 + 1/12 ఇస్ నథింగ్ బట్ మనకి ఏమవుతుంది? 13/12 అవుతుంది. అలా కాకుండా మీరు ఇలా సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. x/12 ఇస్ నథింగ్ బట్ 13/12 - 1. సో x/12 is nothing but it's 1/12. So from this x value is 1, right? So ఇది second problem. Third problem చూడండి, the cost price of an article is 750 after giving a discount of 10% on the market price. If profit is 20%, then what is the market price అంటున్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఏంటో మనకి తెలియదు, రైట్? బట్ దీనిపైన ఒక ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్? డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు, అంటే ఇది సెల్లింగ్ ప్రైస్. బట్ స్టిల్
తాను ఎంతైతే కొన్నాడో తను కొన్న వేల పైన 20% ప్రాఫిట్ అనేది తనకి వస్తుంది. కాస్ట్ ప్రైస్ పైన 20%కి ప్రాఫిట్ అనేది తనకి రావడం జరుగుతుంది. బట్ మనకి మార్కెట్ ప్రైస్ ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఎంత అని ఇచ్చాడు? 750 అని ఇచ్చాడు. ఇది 750. మనం మార్కెట్ ప్రైస్ ఎంతనో కనుక్కోవాలి. సో 750 పైన 20% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది? 750 ప్లస్ 20% ఆఫ్ 750 ఎంత అవుతుందండి? 10% అంటే 75, 20% అంటే 75 ఇంటూ 2 అంటే 150 అవుతుంది. అంటే 750 ప్లస్ 150 900 రూపీస్కి తాను అమ్ముతున్నాడు. దీని వాల్యూ ఎంత? 900 రూపీస్కి అమ్ముతున్నాడు. మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ ఇవ్వగా 900కి అమ్ముతున్నాడు. నేను ఏమని చెప్పాను? డిస్కౌంట్ ప్లేస్లో డిస్కౌంట్ అన్నప్పుడు ఎప్పుడు కానీ మార్కెట్ ప్రైస్ అనేది 100% అవుతుందని చెప్పాను. అంటే ఈ 100% మీద 10% డిస్కౌంట్ ఇస్తే 900కి అమ్ముతున్నాడు. అంటే 100 మైనస్ 10 90%కి అమ్ముతున్నాడు అనమాట. అంటే 90% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 900. మనం ఏం కనుక్కోవాలి? మార్కెట్ ప్రైస్ కదా. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి మరి? 100% కదా. 100% వాల్యూ ఏంటి? 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? పర్సెంటేజ్ గెట్స్ క్యాన్సిల్. సో ఇది 10 times 10 into 100 is nothing but 1000. సో మార్కెట్ ప్రైస్ ఎంత అండి? 1000 రూపీస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 1000 రూపీస్. Right. Let us now move on to the next question. Pipe A and pipe B can fill a tank in 36 minutes and 45 minutes respectively. Pipe A anta anta 36 minutes anta, pipe B 45 minutes anta. If pipe B is closed after some time, కొంత సమయం తర్వాత pipe B ని క్లోజ్ చేశారంట. కొంత సమయం తర్వాత pipe B క్లోజ్ చేయబడింది. బట్ ఏ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా రన్ అవుతూనే ఉంటుంది. కొంత సమయం తర్వాత మాత్రం బిని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద టోటల్ ట్యాంక్ ఈస్ 25 minutes, దెన్ హౌ మచ్ టైమ్ డిడ్ ద పైప్ బి వాస్ క్లోజ్డ్? ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ అంటే ఎంత సమయం తర్వాత పైప్ బిని క్లోజ్ చేయడం జరిగింది అంటున్నాడు. టోటల్గా ఎంత టైం తర్వాత ట్యాంక్ ఫిల్ అవ్వడం జరిగింది అంటే 25 minutes. అంటే టోటల్ ఈ 25 minutes కూడా ఏ అనేది రన్ అయింది. ఏ అనేది 25 minutes కూడా రన్ అవ్వడం జరిగింది. బట్ బి అనేది 25 minutes కాదు, కొంత సమయం తర్వాత అది క్లోజ్ చేయడం జరిగింది. రైట్. సో ఒకసారి చూద్దాం. పైప్ ఏ 36, పైప్ బి 45 minutes లో ఫిల్ చేయగలదు. ఇవి ఇండివిజువల్ టైం పీరియడ్. రైట్. సో ఈ రెండింటి యొక్క కాసాగు ఎంత అండి? 36, 45 అంటే ఇది ఎంత వస్తుంది మనకి? 180 వస్తుంది. వినో ఈ రెండింటి యొక్క కాసాగు. రైట్. సో మనకి 180 డివైడెడ్ బై 36 ఇస్ నథింగ్ బట్ 5. 180 డివైడెడ్ బై 45 ఇస్ నథింగ్ బట్ 4. రైట్. అంటే ఏ మరియు బి ఒక నిమిషంలో చేయగలిగే పనులు అన్నమాట ఇవి. రైట్. సో ఒక నిమిషంలో ఏ అనే పైప్ 5 యూనిట్ల వాటర్ని నింపగలిగితే బి పైపు 4 యూనిట్ల వాటర్ని నింపగలుగుతుంది. రైట్. బట్ ఇక్కడ ఏమిచ్చాడు? ఏ అనేది 25 minutes రన్ అయింది. అంటే ఏ ఒక నిమిషానికి 5 యూనిట్ల వాటర్ని నింపితే ఇది 25 నిమిషాల పాటు రన్ అయితే ఎంత నింపుతుంది? 5 into 25 విచ్ ఇస్ ఈక్వల్ టు 125. సో రిమైనింగ్ ఎంత పని ఉంది? రిమైనింగ్ పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా బి చేయాల్సిందే కదా. రైట్. సో తను ఎంతవరకు అయితే వర్క్ చేసిందో అంతవరకు కూడా అది చేసిన పని ద రిమైనింగ్ వర్క్ అనమాట. 180 minus 125 ఎంత అవుతుంది? 55 అవుతుంది. సో ఇది బి చేసిన పని అనమాట. సో బి ఒక నిమిషానికి ఎంత పని చేస్తుంది? 4 యూనిట్ల పనిని చేస్తుంది. అంటే 55 యూనిట్ల పని చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటే 55, ఇది బి చేసిన పని, ఒక నిమిషానికి 4 యూనిట్లు అంటే ఓవరాల్గా 55/4 minutes ఆఫ్ టైం తీసుకుంటుంది. అంటే 55/4 minutes తర్వాత, అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి 55/4 minutes తర్వాత ఆ పైప్ బి అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A sum becomes 14 times itself in 15 years. 14 times అవుతుందంట. ఎన్ని సంవత్సరాల్లో? 15 సంవత్సరాలు. అంటే ఒక మొత్తం అనేది 14 రెట్లు అవుతుందంట. దానికి అది 14 రెట్లు అవుతుందంట 15 సంవత్సరాల తర్వాత. ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంట. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ బికమ్ 92 times ఆఫ్ ఇట్ సెల్ఫ్? అదే మొత్తం అంట 92 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడుగుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1000 రూపీస్ అయితే రెండవ సంవత్సరానికి 1000 రూపీసే ఉంటుంది, మూడవ సంవత్సరానికి 1000 రూపీసే ఉంటుంది. అలా 1000 సంవత్సరాల తర్వాత కూడా అది 1000 రూపీసే ఉంటుంది. 1000వ సంవత్సరానికి కూడా 1000 రూపీసే ఉంటుంది. దాంట్లో ఏ మార్పు ఉండదు. సో
ఈ పర్టికులర్ కేసులో మీరు ఇలా అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్గా 100%, ఎప్పుడైనా ప్రిన్సిపల్ ఏమనుకుంటామండి 100%. సో 100% ఉంది అని అనుకుంటే అది 15 సంవత్సరాలలో ఎంత అయిందంట, 14 రెట్లయిందంట. అంటే ఈ 100% కాస్త 1400% అయింది. 14 టైమ్స్ అంటే ఏంటండి, 1400%ఏ కదా, రైట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సేమ్ సమ్, అంటే ఇదే 100% అనేది ఎన్ని రెట్లు కావాలంట, 92 రెట్లు కావాలంట. అంటే ఎన్ని 100% కావాలి ఇక్కడ, 9200% కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అంటున్నాడు, రైట్. సో ఇదేమో ఇనిషియల్ గా ఉన్నటువంటి మొత్తం, ఇనిషియల్ గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఇది 15 సంవత్సరాల తర్వాత ఫామ్ అయ్యేటువంటి మొత్తం. అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేసినప్పుడు మనకి 15 సంవత్సరాల్లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. అంటే 1400 మైనస్ 100 ఎంత, 1300% అనేది ఇంట్రెస్ట్ పెరిగింది ఎన్ని ఇయర్స్లలో అంటే 15 సంవత్సరాలలో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మరి, 9200 మైనస్ 100 అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ రావాలి, 9100 ఇంట్రెస్ట్ రావాలి. ఇది ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది. ఇది మీరు ఎప్పుడు అప్లై చేయగలరు అంటే కేవలం సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో అప్లై చేయగలరు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్ సేమ్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రమే మీరు ఇది అప్లై చేయగలరు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసులో ఇలా చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో ఇలా చేయొద్దు, రైట్. సో పర్సెంటేజ్ 2 zeros gets cancel, 13 ఒకట్ల 13 91, 15 into 7 105 సంవత్సరాలు. అంటే 105 సంవత్సరాల తర్వాత ఇనిషియల్ గా ఉన్న ఈ 100% మొత్తం అనేది 9200%గా మారుతుందన్నమాట, రైట్. Hope this is clear. Moving on to the next problem. Perimeter of an equilateral triangle is equal to 36 square root 3. What is its height అంటున్నాడు, రైట్. పెరిమీటర్ అంటే ఏంటండి, చుట్టుకొలత కదా, రైట్. పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టుకొలత. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఒక భుజం ఏ అయితే అన్ని భుజాలు కూడా ఏ అవుతాయి. సో పెరిమీటర్ అంటే ఏంటి, ఈ భుజాలను సింపుల్ గా యాడ్ చేయడం, అంటే 3a అవుతుంది. 3a వాల్యూ ఏమి ఇచ్చాడు, 36 స్క్వేర్ రూట్ 3 ఇచ్చాడు. అంటే ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ వాల్యూ 12√3 అవుతుంది. సో మనకి ఏం కనుక్కోమంటున్నాడు, ఎత్తు కనుక్కోమంటున్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు కనుక్కోమంటున్నాడు. మనకి డైరెక్ట్ ఫార్ములా √3/4a అన్నమాట. √3/2a. ఒకవేళ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమంటే అప్పుడు ఏం కనుక్కుంటారు, √3/4a² అవుతుంది ఫార్ములా. ఓకే, రైట్. సో √3/2a. సో √3/2 ఇంటూ ఏ వాల్యూ మనకు తెలుసు, 12√3. సో 2 6 12, 6 ఇంటూ √3 ఇంటూ √3 అంటే ఇది 3 అవుతుంది. √3 ఇంటూ √3 ఏమవుతుంది, 3 స్క్వేర్ ఓవర్ రూట్ అవుతుంది కాబట్టి 3నే మిగులుతుంది. 3 ఇంటూ 6 ఇస్ నథింగ్ బట్ 18. ఏమవుతుంది, 18. నెక్స్ట్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 articles ఈజ్ సేమ్ యాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 articles. అంటే 40 వస్తువుల యొక్క అమ్మిన వెల 50 వస్తువుల యొక్క కొన్న వెలకు సమానం అవుతుందంట. సో అమ్మిన వెలను నేను ఎస్పి అనుకుంటున్నాను, కొన్న వెల అంటే ఒక వస్తువును కొన్న వెల సిపి అనుకుంటున్నాను. ఒక వస్తువు అమ్మిన వెల ఎస్పి అనుకుంటున్నాను, ఒక వస్తువు కొన్న వెల సిపి అనుకుంటున్నాను. సో అప్పుడు 40 వస్తువుల యొక్క అమ్మిన వెల ఏమవుతుంది, 40 ఇంటూ ఎస్పి అవుతుంది. 40 ఇంటూ ఎస్పి విచ్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ సిపి. 50 ఇంటూ సిపి. ఈ రెండు వాల్యూస్ సేమ్ అని చెప్పేసి అని చెప్పాడు. సో ఇప్పుడు ఎస్పి టు సిపి రేషియో ఏమవుతుంది, ఎస్పి టు సిపి రేషియో ఏమవుతుంది, 5/4 అవుతుంది. అంటే 5 రూపాయలకు 4 రూపాయలకు కనుక కొంటే 5 రూపాయలకు అమ్ముతున్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎంత అండి ప్రాఫిట్ ఇక్కడ, ₹1 ప్రాఫిట్. దేనిపైన, 4 రూపాయల పైన. ప్రాఫిట్ అనేది ఎప్పుడు కాస్ట్ ప్రైస్ పైన కదా, అందుకే ఎప్పుడు డినామినేటర్ లో కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి, రైట్. ప్రాఫిట్ కేసులో కానివ్వండి, లాస్ కేసులో కానివ్వండి, ₹1 లాభం దేనిపైన, 4 రూపాయల పైన. మనకి పర్సెంటేజ్ లో కావాలి కాబట్టి ఇంటూ 100% విచ్ ఈజ్ ఈక్వల్ టు 25%. 25%. Hope this was clear. Next problem. Pipe A, pipe B can fill a tank in 8 hours and 12 hours respectively. Pipe A అంట ట్యాంక్ ని ఫిల్ చేయడానికి 8 గంటల సమయం తీసుకుంటుందంట. పైప్ B అనేది ఎన్ని గంటల సమయం, 12 గంటల సమయం తీసుకుంటుందంట. If pipe A, pipe B and pipe C can fill the same tank in 13 and 1/3 hours. అంటే 3 కలుస్తున్నాయి, A, B and C అనే పైప్ కూడా కలుస్తుంది. ఇప్పుడు 3 కలిపి ఎన్ని గంటలలో ఫిల్ చేస్తున్నాయంట, 13 and 1/3 గంటలలో. అదేంటి మరి, 3 కలిస్తే ఇంకా తక్కువ టైంలోనే కావాలి కదా. A1 8 గంటలు చేస్తుంది, B అనేది 12 గంటల్లో ఫిల్ చేస్తుంది. మరి C కూడా కలిస్తే ఇంకా 12 కన్నా తక్కువ, అంటే ఈ 8 కన్నా కూడా యాక్చువల్గా తక్కువ కావాలి కదా. మరి ఇక్కడ 13 గంటలు పడుతుంది ఏంటి అంటే, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి, C అనేది ఫిల్లింగ్ పైప్ కాదు. C అనేది ఏంటి, ఎంప్టీయింగ్ పైప్ అన్నమాట, నెగిటివ్ వర్క్ చేసేటువంటి పైప్ అన్నమాట, రైట్. సో మీరు
టోటల్ వర్క్ చేసేప్పుడు, టోటల్ వర్క్ మీరు కనుక్కునేప్పుడు, అంటే టోటల్ వర్క్ ఎంత అని మీరు అజ్యూమ్ చేసుకునేప్పుడు సి పరిగణలోకి తీసుకోపోయినా పర్వాలేదు, రైట్. రైట్. సో ఇలా కూడా చేయొచ్చు, ఎందుకంటే టోటల్ వర్క్ అనేది మీరు ఏదైనా నెంబర్ అనుకోవచ్చు, రైట్. సో ఆ నెంబర్ అనుకోవడానికి ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకోవాలనే లేదు. ఎలా నేను చెప్తాను. సో 8 మరియు 12, సో ఈ రెండింటి యొక్క కాసాగ్ ఎంత అండి, 24, రైట్. సో ఒక గంటలో చేసే పని ఎంత అవుతుంది, 24. ఇది టోటల్ వర్క్. టోటల్ గా ఏ అనేది 8 గంటల్లో ఫినిష్ చేస్తుంది, 24ను 8 గంటల్లో ఫినిష్ చేస్తుంది. అంటే ఒక గంటలో ఎంత చేస్తుంది అంటే 24 డివైడెడ్ బై 8, 3 యూనిట్స్ ఆఫ్ వర్క్. బి అనేది చూడండి, 24 డివైడెడ్ బై 12 ఎంత అవుతుంది, 2, రైట్. రైట్. సో ఏ ఒక యూనిట్ పని, ఒక గంటలో చేసే పని 3 యూనిట్లు, బి ఒక గంటలో చేసే పని 2 యూనిట్లు అన్నమాట, రైట్. సో ఇద్దరు కలిసి చేసే పని ఎంత ఒక గంటకి, 5 యూనిట్లు. సో ఏమిచ్చాడు, ముగ్గురు కలిసి చేస్తే 13 1/3 గంటలలో ఫినిష్ చేస్తారు అని చెప్పేసి ఇచ్చాడనమాట, రైట్. సో ముగ్గురు కలిసి చేసే పని అంటే ఏంటి, టోటల్ వర్క్ ఎంత ఇక్కడ 24. ఇదే టోటల్ వర్క్ ని ముగ్గురు కలిసి చేస్తున్నారు, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఏ ప్లస్ బి వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు, ఇద్దరు కలిసి ఒక గంటకి 5 యూనిట్లు. సి ఒక గంటకి ఎంత చేస్తున్నాడో మనకి తెలియదు, దాన్ని సి అనుకుందాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేంటి టోటల్ వర్క్ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ. అంటే ఏంటి, ఇది టోటల్ టైమే కదా. టోటల్ టైం ఎంత అని ఇచ్చాడు, 13 1/3 అని ఇచ్చాడు. అంటే ఏంటి, 40/3 అని అర్థం, 40/3, రైట్. సో సింపుల్ క్యాన్సిలేషన్, 8 3 24, 8 5 40, రైట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 3 × 3 9, 5 × 5 25, 5c. సో 5c వాల్యూ ఏంటండి ఇక్కడ 16, c వాల్యూ ఏంటి, సో ఇక్కడ -16, సారీ, -16/5. సో సి అనేది నెగిటివ్ వర్క్ చేస్తుంది, ఎంత అనంటే ఒక గంటకి -16/5 యూనిట్ల వాటర్ని బయటికి పంపించేస్తుంది. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ, హౌ మచ్ టైమ్ విల్ పైప్ సి టేక్ టు ఎంప్టీ ద ట్యాంక్. సో టోటల్ ట్యాంక్ ని ఎంప్టీ ఒక సి మాత్రమే ఎంప్టీ చేయాలనుకుంటే ఎంత టైం పడుతుంది. సో ఒక గంటకి ఎంత ఎంప్టీ చేస్తుంది, టోటల్ గా 24 యూనిట్ల వాటర్ ని ఎంప్టీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏం చెప్తారు, 24 డివైడెడ్ బై 16/5. ఇక్కడ మైనస్ దేని ఇండికేట్ చేస్తుంది, ఎంప్టీ అని ఇండికేట్ చేస్తుంది, దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 16/5. సో క్యాన్సిల్ అవుట్ చేయండి, 8 3 24, 8 2 16. సో ఇక్కడ ఏం మిగులుతుంది, 3 × 5/2 అంటే 15/2 అంటే 7/7.5 అవర్స్. 7.5 అవర్స్ లో టోటల్ అంటే 24 యూనిట్స్ ఆఫ్ వాటర్ అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీని ఎంప్టీ చేస్తుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ 7.5 hours. Hope this was clear, guys. Moving on to the next problem. The compound interest on a certain sum having interest 20% for 2 years is 792. So what will be the simple interest for the same time period అంటున్నాడు. సో ఒక సర్టెన్ సమ్ మీద, ఒక సర్టెన్ ప్రిన్సిపల్ మీద ఎంత ఇంట్రెస్ట్, 20% ఇంట్రెస్ట్ తో 2 సంవత్సరాలకు ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు, 792 అంటున్నాడు, రైట్. సో వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ టైం పీరియడ్ అంటున్నాడు. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫామ్ అవుతుంది, యు నో ఆల్రెడీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫామ్ అవుతుందండి చూడండి ఒకసారి. సో మొదటి సంవత్సరానికి 20%, రెండవ సంవత్సరానికి కూడా 20%. సో ఇలా సింపుల్గా చేయండి. 20% అంటే ఏంటి, 20% ఇస్ నథింగ్ బట్ 1/5. అంటే ఇనిషియల్ గా 5 రూపాయలు ఉందనుకోండి, ఒక సంవత్సరం తర్వాత ఎంత ఫామ్ అయింది, 5 + 1 అనేది ఇంట్రెస్ట్, 5 + 1 6గా అయింది. ఇది ఒక సంవత్సరం తర్వాత. రెండవ సంవత్సరం అంటే ఏంటి, ఇది కూడా సేమ్ కదా, 5 రూపాయలు ఉంది కాస్త 6 రూపాయలు అయింది 2 సంవత్సరాల తర్వాత. ఓకే. సో ఇప్పుడు 2 సంవత్సరాలు కలిపి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ ఉన్నవి ఒకవేళ క్యాన్సిల్ అవుట్ అయితే క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా మల్టిప్లై చేయండి. అంటే 5 × 5 25, 6 × 6 36, రైట్. సో అంటే 25 రూపాయలు ఇనిషియల్ గా ఉన్న ప్రిన్సిపల్ కాస్త 36 రూపాయలుగా అయింది 2 సంవత్సరాల తర్వాత. అంటే ఎంత ఇంట్రెస్ట్ ఫామ్ అయింది ఇక్కడ అంటే 11 అనేది ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. బట్ ఇక్కడ యాక్చువల్ గా ఏంటి, ఎంత ఇంట్రెస్ట్ ఫామ్ అయింది, 792 ఇంట్రెస్ట్ గా ఫామ్ అయింది. అంటే 11 మనం అనుకున్నది ఏదైతే వాల్యూ ఉందో దేనికి సమానం, 792 రూపాయలకి సమానం. మనం ఏం కనుక్కోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్, దానిపైననే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటున్నాడు. సో దానికన్నా ముందుగా మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలి కదా. మరి ప్రిన్సిపల్ ఎంత, 25. సో 11 అనేది 792కి అయితే 25 అనేది దేనికి సమానం. సో జస్ట్ క్యాన్సిల్ అవుట్ చేయండి, 11 7 77, ఇక్కడ 2 ఉంటుంది, 11 2 22. సో జస్ట్ మల్టిప్లికేషన్, 25 2 50, 26 150, 175, 5 180. అంటే 1800 అనేది ఇనిషియల్ గా ఉన్నటువంటి ఏంటది
ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 1800 పైన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు 2 సంవత్సరాలకి. అంటే ఒక సంవత్సరానికి 20% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ లో 2 సంవత్సరాలకి ఏమవుతుంది 40% అవుతుంది. 40% ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ 1800 ఎంత 720. సో ఇలా సింపుల్ గా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ సింపుల్ వన్. If 20% of A is equal to 35% of B, 20% of A is equal to 35% of B అంటున్నాడు. Then what is the ratio of A and B అంటున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్, A is to B is nothing but డైరెక్ట్ క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు, ఇంత కూడా అవసరం లేదు. 5 4 20, 5 35. సో A is to B ఏమవుతుంది 7/4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, if an article is sold for rupees 1170, the loss is 10%. To get 20% profit, what should be the selling price? అంటే ఒక వస్తువుని 1170 రూపాయలకి అమ్మడం వల్ల 10% నష్టపోయాడు. ఒకవేళ తాను 20% లాభం పొందాలి అనుకుంటే అదే వస్తువుని ఎంత కమ్మాలి అంటున్నాడు. రైట్, సో తాను కొన్న వెల ఎంత 100%. తాను కొన్న వెల ఎప్పుడు కానీ ప్రాఫిట్ కేసులో కానివ్వండి, లాస్ కేసులో కానివ్వండి 100%. సో 100% కొన్నాడు, బట్ ఫస్ట్ కేసులో ఎంత అమ్ముతున్నాడు 10% లాస్ అమ్ముతున్నాడు. అంటే 90%కి అమ్ముతున్నాడు. 100% కొన్నాడు, 90%కి అమ్ముతున్నాడు. 90%కి అమ్ముతున్నాడు అంటే ఎంతకు అమ్ముతున్నాడు 1170కి అమ్ముతున్నాడు. కానీ అతనికి 20% లాభం రావాలి. అంటే 100% కొంటే 20% లాభం అంటే 120%కి అమ్మాలి అని అర్థం. సో 120%కి అమ్మాలి అంటే ఎంతకు అమ్మాలి? డైరెక్ట్ క్యాన్సిలేషన్, జస్ట్ క్యాన్సిల్ చేయండి. 0 with 0 is going. రైట్, సో 3 3 9, 3 4 12, 3 3 9, 3 9 27. సో 39 2 ఇక్కడ మనకి 78 ఇంటూ 2 156. సో 156 ఇంటూ 10, సో 1560 మనకి ఆన్సర్ అనేది వస్తుంది. హోప్ దిస్ వాస్ క్లియర్ గైస్. నెక్స్ట్, ఇఫ్ అ బ్యాట్స్మెన్ scores 152 runs in his 18th innings. సో ఒక బ్యాట్స్మెన్ అంట 18th innings లో 152 runs స్కోర్ చేశాడంట. రైట్, దెన్ ద యావరేజ్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ ఇంక్రీజెస్ బై 6. యావరేజ్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటండి, ప్రతి మ్యాచ్ లో కూడా, అంటే 18 మ్యాచ్లలో కూడా ఒక్కో మ్యాచ్ కి ఎంత ఇంక్రీజ్ అయిందన్నమాట అర్థం, 6 ఇంక్రీజ్ అయిందని అర్థం. యావరేజ్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి, ప్రతి ఒక్క ఇన్నింగ్స్ కూడా ఇంక్రీజ్ అయిందని అర్థం. ఎంత 6. వాట్ ఈస్ ద యావరేజ్ రన్స్ ఆఫ్టర్ 18th innings అంటున్నాడు. రైట్, సో ఇనిషియల్ గా మనకి ఎన్ని ఇన్నింగ్స్ 17 innings ఉన్నాయనుకుందాం. ఇలా 17 innings. ఓకే, ఇది 17th inning. రైట్, సో 18th innings లో ఎన్ని రన్స్ కొట్టాడు అంటే 152 runs కొట్టాడు. 152 runs కొట్టాడు. రైట్, సో ఈ మ్యాచ్ లో 152 runs కొట్టడం వల్ల టోటల్ గా 18 మ్యాచెస్ యొక్క 17 కాదండి 18 మ్యాచెస్ యొక్క యావరేజ్ అనేది ఎంత పెరిగింది, 6 పెరిగింది. సో ఇనిషియల్ గా ఇది యావరేజ్ ఇక్కడ వరకు కదా. సో లాస్ట్ మ్యాచ్ తర్వాత ఈ 18 యొక్క యావరేజ్ అనేది 6 పెరిగింది. అంటే ప్రతిది కూడా 6 పెరిగింది అనమాట. ఇది 6, ఇది 6, ఇది 6. రైట్, సో అలా 6 పెరుగుతూ వచ్చింది. సో ఇంక్లూడింగ్ దిస్ అంటే 18th మ్యాచ్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. సో దానితో కలిపి కూడా మనకి 6 పెరుగుతూ వచ్చిందనమాట. రైట్, సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్టర్ 18th innings అంటున్నాడు. అంటే 18th innings తర్వాత యావరేజ్ ఎంత ఉంటుందండి, ఇది మనము కనుక్కోవాలి. రైట్, అంటే సో ఒకసారి చూడండి, ఈ 152 runs దీంట్లో చేశాడు అంటే ఒక్కొక్క యొక్క యావరేజ్ 6 పెరిగింది అంటే ఏంటి, జనరల్ గా ఈయన దీంట్లో చేసిన రన్స్ అనేవి యావరేజ్ కన్నా ఎక్కువ అని అర్థం. 18th మ్యాచ్ లో చేసిన రన్స్ అనేవి మిగిలిన మ్యాచ్ లో చేసిన వాటికన్నా యావరేజ్ కన్నా ఎక్కువ అని అర్థం. సో ఎంత ఎక్కువ, ఒక్కొక్క దాంట్లో 6 యావరేజ్ అనేది పెరిగింది అంటే ఓవరాల్ గా ఈ 17 వాటిలో ఎంత పెరుగుతుంది అంటే 17 into 6. యావరేజ్ అనేది 6 పెరిగింది అంటే 17 మ్యాచెస్ లోని ఎంత పెరగాలి, 17 into 6 102 అనేది పెరగాలి. సో ఇక్కడ ఓవరాల్ గా 18th మ్యాచ్ లో చేసింది 152 అండ్ ఈ 17 మ్యాచెస్ లో పెరిగింది 102. అంటే సో
18th మ్యాచ్ అంటే 18th మ్యాచ్ తర్వాత మనకి యావరేజ్ ఎంత ఉండాలి, ఇదే కదండి. సో ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో దాన్నే కదా మనం ఈ 7 మ్యాచెస్ లోకి మనము డిస్ట్రిబ్యూట్ చేసింది, 17 మ్యాచెస్ లోకి డిస్ట్రిబ్యూట్ చేసింది. ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో యావరేజ్ కన్నా దాన్నే కదా మనం డిస్ట్రిబ్యూట్ చేసి మనం ఈక్వల్ గా చేయడానికి ప్రయత్నించేది, అదే కదా యావరేజ్ కాన్సెప్ట్. సో ఈ 102 అనేది ఈ 17 వాటికి డిస్ట్రిబ్యూట్ అయింది అనమాట. సో ఎంత రిమైనింగ్ ఉంటుంది, 152, ఇది మొత్తం 152, రైట్. అండ్ 102 మనం తీసేస్తున్నాం, 102 అంటే వీటన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేసింది తీసేస్తున్నాం, అంటే మనకి ఎంత వస్తుంది, నెక్స్ట్ 50 వస్తుంది. ఇదేంటి మరి, ఇది యావరేజ్ అన్నట్టే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే యావరేజ్ అన్నట్టే కదా. అంటే ఈ 102 ఈ 17 డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇది ఎంత అవుతుంది, ఇంత ఉంటుంది. ఇదే కదా మనకి యాక్చువల్గా యావరేజ్, చేంజ్ అయిన తర్వాత యావరేజ్. సో 50 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. 18th మ్యాచ్ తర్వాత యావరేజ్ ఎంత అని అంటే 50. సో దానికన్నా ముందు యావరేజ్ ఏంటి అని అంటే ఏం చెప్తాము, 6 ఇంక్రీజ్ అయిన తర్వాత 50 అయింది. సో దానికన్నా ముందు ఎంత అని అంటే 50 మైనస్ 6 ఎంత అవుతుంది, 44 అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ 2 cubes ఈస్ 64:27, దెన్ రేషియో ఆఫ్ దేర్ సైడ్స్ ఈజ్ అంటున్నాడు. క్యూబ్ ఏమవుతుంది, ఘనం, రైట్. దాని యొక్క వాల్యూమ్ మనకి ఏమని తెలుసు, ఏ క్యూబ్ అని మనకి తెలుసు. ఏ అనేది ఒక సైడ్ అనుకుంటే ఏ క్యూబ్ అనేది దాని యొక్క వాల్యూమ్ అవుతుందని మనకి తెలుసు. సో ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయంట, అంటే A1 క్యూబ్ బై A2 క్యూబ్, ఈ రెండింటి యొక్క రేషియో ఎంత అంటున్నాడు, 64/27. సింప్లీ A1 టు A2 రేషియో ఏమవుతుంది అంటే దీన్ని సింపుల్గా మనం ఏమైనా రాసుకోవచ్చు, 4 క్యూబ్ 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. అంటే క్యూబ్స్ క్యాన్సిల్ అయిపోయి 4:3 అనేది మనకి వస్తుంది. సో దేర్ సైడ్స్ రేషియో అంటే మొదటి గణం యొక్క సైడ్, రెండవ గణం యొక్క సైడ్, ఈ రెండింటికి మధ్య రేషియో ఏంటి అంటే 4:3. డైరెక్ట్ అండ్ సింపుల్ క్వశ్చన్. ఇఫ్ 3/7 ఆఫ్ టోటల్ వర్క్ ఈస్ డన్ ఇన్ 32 minutes, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. చాలా సింపుల్ ప్రాబ్లం. 3/7వ వంతు పని అనేది 32 నిమిషాలలో ఫినిష్ అవుతుందంట. 3/7వ వంతు పని 32 నిమిషాలు. రిమైనింగ్ వర్క్ ఎంత మరి అంటే ఒక టోటల్ పనిలో 3/7వ వంతు ఆల్రెడీ అయిపోయింది, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 4/7 కదా. సో ఈ 4/7 వంతు పని ఎంత టైంలో ఫినిష్ అవుతుందని అడుగుతున్నాడు, రైట్. సో సింపుల్ క్యాన్సిలేషన్, 7 with 7 is going right. So I think the question is wrong అండి, 4/7 అనుకుంటా, మేబీ 4/7. I think it is 4/7. yeah. సో 4/7 అనేది 32 minutes లో ఫినిష్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 3/7 ఉంటుంది. 3/7 అనేది ఎంత టైంలో ఫినిష్ అవుతుంది. సో ఇప్పుడు మీరు క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు, క్యాన్సిల్ అయ్యే విధంగానే ఇచ్చాడు యాక్చువల్గా. ఐ థింక్ ఇట్ మస్ట్ బి 4/7. సో 4×8 32. సో ఏమవుతుంది రిమైనింగ్, 8 × 3 24 అవుతుంది, 24. యా, ఇట్ షుడ్ బి 4/7, నాట్ 3/7. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ is ₹81 and its market price is ₹100. If 10% discount is given on the market price, find the profit percentage. కాస్ట్ ప్రైస్ ఎంత అంటండి, 81, మార్కెట్ ప్రైస్ ఈస్ 100 అంట. మార్కెట్ ప్రైస్ ఈస్ 100, ఇది మార్కెట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. 10% డిస్కౌంట్ దేనిపైన ఇవ్వాలి, మార్కెట్ ప్రైస్ పైన ఇవ్వాలి. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 100 - 10% అంటే ఎంత, 10 కదా. సో 100 - 10 90 అవుతుంది, అంటే 90 రూపీస్కి అమ్ముతున్నాడు అనమాట, ఇది సెల్లింగ్ ప్రైస్, రైట్. సో ఎంత ప్రాఫిట్ అవుతుంది, కాస్ట్ ప్రైస్ ఏమో 81, సెల్లింగ్ ప్రైస్ ఏమో 90, అంటే ఎంత ప్రాఫిట్, 9 రూపీస్ ప్రాఫిట్. దేనిపైన, కాస్ట్ ప్రైస్ పైననే కదా, 81 పైన. సో మనకి పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 11.11% అనేది ప్రాఫిట్ పర్సెంటేజ్. నెక్స్ట్, m/n వాల్యూ ఏమి ఇచ్చాడు, 3:5 ఇచ్చాడు. ఇక్కడ m/o ఇచ్చాడు. m/o ఏమిచ్చాడు, 4:6 ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m+n n+o అని. సో ఫస్ట్ వీటి యొక్క రేషియో అనేది డిఫరెంట్ గా ఉంది, అండ్ ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం కామన్ రేషియో లాగా కన్వర్ట్ చేయాలి. సో m అనేది రెండింటి కామన్ ఉంది కాబట్టి మనం ఇలా తీసుకురావచ్చు, n:m:o ఫామ్ లోకి తీసుకురావచ్చు, n:m:o. సో దీన్ని నేను రివర్స్ చేస్తున్నా, సో ఈ ఫామ్ లో తీసుకురావడానికి. అప్పుడు ఏమవుతుంది, n:m వాల్యూ ఏమవుతుంది, 5:3 అవుతుంది, నాట్ 3:5, ఎందుకంటే రివర్స్ చేశాం కదా. సో
సెకండ్ చూడండి m/o is nothing but 4:6. ఎలా ఉండాలి ఈ రెండు రేషియోలు? ఏదైతే కామన్ ఉందో m అనేది కామన్ ఉంది కదా, ఫస్ట్ రేషియోలో ఎండ్ అయితే సెకండ్ రేషియోలో అది స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇలా మనం అరేంజ్ చేసుకోవాలి, రైట్? ఇలా అరేంజ్ చేసేటప్పుడు వీటిని గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా రివర్స్ అవుతాయి, రైట్? సో ఇప్పుడు మీరు అనుసరించాల్సిన ఫ్లో ఏంటంటే ఇన్వర్టెడ్ n లాగా అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి n2m, తర్వాత m2m, తర్వాత n2o. ఇది ఒక ఇన్వర్టెడ్ n షేప్ లాగా ఉందన్నమాట. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి రెండు రేషియోలు ఇచ్చినప్పుడు, రైట్? సో అంటే ఏంటి, ఈ యారోల్లో ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో అలా మనం మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు మనకు వచ్చేది ఏంటి, m/m అదే ఫ్లో ప్రకారం n లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటుంది, m అనేది మధ్యలో ఉంటుంది, అండ్ o అనేది రైట్ మోస్ట్ లో ఉంటుంది అన్నమాట. సో దీన్ని మల్టిప్లై చేయాలి. n ఇంటూ m 5 4 20 ఈజ్ టు 4 ఇంటూ 3 ఎంత 12 ఈజ్ టు 6 3 18, రైట్? సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, m ప్లస్ n ఈజ్ టు n ప్లస్ o. m ప్లస్ n, ఇది n, ఇది m, ఇది o. n ప్లస్ m ఎంత అండి, 20 ప్లస్ 12 అంటే 32 ఈజ్ టు n ప్లస్ o. n ప్లస్ o అంటే 20 ప్లస్ 18 38, 2 16 2 19. సో 16 ఈజ్ టు 19 అనేది మనకి ఆన్సర్ గా రావడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ work efficiency of A and B is 5:6. If A and B together finish work in 12 days, in how many days can B alone complete the work అని ఇచ్చాడు. సో వర్క్ ఎఫిషియన్సీ ఇచ్చాడు అంటే A ఒక రోజు చేసే పని 5 యూనిట్లు, B ఒక రోజు చేసే పని 6 యూనిట్లు అని మనం అనుకోవచ్చు. ఇద్దరూ కలిసి 12 రోజుల్లో ఫినిష్ చేస్తారంట. అంటే ఇద్దరూ కలిసి ఒక రోజులో ఎంత పని ఫినిష్ చేస్తారు, 11 యూనిట్లు ఫినిష్ చేస్తారు. బట్ వాళ్ళ 12 రోజులు ఫినిష్ చేస్తే వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. అంటే 11 ఇంటూ 12 రోజులు, 11 యూనిట్లు ఒక రోజు చేస్తారు, 12 రోజులు అలా చేస్తారు. అంటే ఓవరాల్ గా వర్క్ ఎంత 132, రైట్? దాన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. టోటల్ వర్క్ ఏంటి అన్నట్టు 11 ఇంటూ 12. సో ఈ మొత్తం పనిని బి ఒక్కడే ఫినిష్ చేయాలంట. ఇది టోటల్ వర్క్. దీన్ని ఇప్పుడు బి ఒక్కడే ఫినిష్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. బి ఒక రోజు చేసే పని ఎంత 6 యూనిట్లు. అంటే ఇది టోటల్ వర్క్ డివైడెడ్ బై బి ఒక రోజు చేసే పని 6 యూనిట్లు. సో ఎంత టైం పడుతుంది అంటే క్యాన్సిల్ అవుట్. సో 11 ఇంటూ 2 22 రోజుల టైం పడుతుంది, 22 రోజుల టైం పడుతుంది. నెక్స్ట్, ట్రైన్ A ఆఫ్ లెంగ్త్ 120 meters టేక్ 10 seconds టు క్రాస్ అ పోల్. ఒక పోల్ ని క్రాస్ చేయడానికి ట్రైన్ A ఏదైతే 120 మీటర్ల లెంగ్త్ ఉందో, పొడవు ఉందో, దానికి 10 సెకండ్ల సమయం పడుతుందంట. సో ఒకసారి చూడండి, ఒక ట్రైన్, ఒక పోల్ అంటే ట్రైన్ లెంగ్త్ తో పోలిస్తే ఈ యొక్క పోల్ యొక్క లెంగ్త్ లేదా విడ్త్ అనేది చాలా నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ ఒక లైన్ కింద లెక్క అన్నమాట. ఓకే, సో ఈ ట్రైన్ మొత్తం కూడా ఒక లైన్ ని క్రాస్ చేస్తుంది అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? సో దాని లెంగ్త్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అది పోల్ ని క్రాస్ చేస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ ఉన్న ట్రైన్ కాస్త ఇలా రావాలి అంటే ఎంత డిస్టెన్స్ తాను క్రాస్ చేయాలి అంటే సేమ్ దాని లెంగ్త్ ఎంతైతే ఉంటుందో అంతే 120 meters, రైట్? సో తాను 120 meters డిస్టెన్స్ ని కవర్ చేయడానికి 10 seconds టైం పట్టిందంట. అంటే దాని స్పీడ్ మనం కనుక్కోవచ్చు కదా. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. అంటే 120 డివైడెడ్ బై 10 నథింగ్ బట్ 12 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ చూద్దాం. Whereas train B of equal length ఎంత అంట 120 meters takes 15 seconds అంట. అంటే ఇది స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 అనుకుందాం. స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 అదే 120 meters ఎంత టైం పడుతుంది? 15 seconds పడుతుంది. సో దీని స్పీడ్ ఎంత ఇక్కడ 15 8 120 కదా. సో 8 meter per second. సో ఫస్ట్ దాని యొక్క వేగం 12 meter per second, సెకండ్ దాని యొక్క వేగం ఎంత 8 meter per second. సో how much time will they take to cross each other if they are coming in opposite directions? ఆపోజిట్ డైరెక్షన్స్ లో వస్తున్నాయంట రెండు ట్రైన్స్ కూడా. చూడండి, ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్ లో వస్తున్నాయి అనుకుందాం. ఓకే, ఇది ఇటు ఇది ఇటు. సో ఇద్దరు కలిసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయాలి అంటే ఇద్దరు కలిసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే క్రాస్ అవుతాయి అంటే రెండు కలిసి 120 + 120 రెండింటి యొక్క లెంగ్త్స్ రెండు కూడా క్రాస్ చేసినప్పుడే మనం ఏమని చెప్తాం? ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసాయి అని చెప్తాం, రైట్? సో ఇక్కడ రెండు ట్రైన్స్ కలిపి ట్రావెల్ చేస్తున్నాయి. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఒకటే ట్రావెల్ చేయట్లేదు, రెండు కలిపి ట్రావెల్ చేస్తున్నాయి. అంటే ఏంటి? రెండింటి యొక్క స్పీడ్స్ అనేవి యాడ్ అవుతున్నట్టే కదా. సో ఈ మొత్తం డిస్టెన్స్ ను రెండు కలిపి ట్రావెల్ చేస్తున్నాయి అంటే రెండింటి యొక్క స్పీడ్స్ ని మనం యాడ్ చేయాలి. 12 + 8 అంటే 20, రైట్? సో డిస్టెన్స్ డివైడెడ్ బై
their speed, which is nothing but time anamata. Ante 240 divided by 20, so which is nothing but 12 seconds of time, right? 12 seconds of time padutundi okadanni okati cross cheyadaniki. Next question chudandi, the selling price of 25 articles is same as cost price of 30 articles, what is the profit percentage? Direct question. ఒక వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఎస్పీ అనుకుంటే 25 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ 25 ఎస్పీ, ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ సిపి అనుకుంటే 30 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ 30 సిపి. ఈ రెండు కూడా సేమ్ అని ఇచ్చాడు, రైట్? సో క్యాన్సిల్ అవుట్ చేయండి, 5 5 25, 5 6 30. సో ఎస్పీ టు సిపి రేషియో ఏమవుతుందండి? 6/5 అవుతుంది. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్ నథింగ్ బట్, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ పైన ₹1 అనేది లాభంగా రావడం జరుగుతుంది. దేనిపైన? కాస్ట్ ప్రైస్ అంటే 5 పైన. సో దీని యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అండి? 20% అనేది ప్రాఫిట్. ఇలాంటి మోడల్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. నెక్స్ట్ 21 ప్రాబ్లం. నెక్స్ట్, the salary of a man and woman in a company is 15,000 and 8,000 respectively. If the average salary of all the employees in the company is 12,000, what is the ratio of men and women working in the company అంటున్నాడు, రైట్? ఒక కంపెనీలో మెన్ ఉన్నారు, విమెన్ ఉన్నారు. సో ఒక మ్యాన్ అండ్ ఉమెన్ ఇన్ కంపెనీ, ఓకే. సో ఒక మ్యాన్ యొక్క శాలరీ ఎంత అని అంటే 15,000, ఒక విమెన్ యొక్క శాలరీ ఎంత అని అంటే 8,000. సో ఓవరాల్ గా యావరేజ్ కంపెనీ శాలరీ కనుక చూసుకుంటే, యావరేజ్ ఆఫ్ ద కంపెనీ శాలరీ కనుక చూసుకుంటే 12,000 అంట, రైట్? సో మెన్ కి ఉమెన్ కి రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్ గా మనం దీన్ని అలిగేషన్ క్రాస్ తో చేయవచ్చు. అలిగేషన్ క్రాస్ తో చేయవచ్చు. అలిగేషన్ క్రాస్, రైట్? సో మ్యాన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఉమెన్ ఆన్ ద రైట్ సైడ్ అని అనుకుందాం. మ్యాన్ యొక్క శాలరీ ఎంత ఇచ్చాడు? 15,000. ఒకరి యొక్క శాలరీ 15,000. ఒక ఉమెన్ యొక్క శాలరీ 8,000. సో ఓవరాల్ గా కంపెనీ యావరేజ్ ఏదైతే ఉందో అది మనం మధ్యలో వేసుకోవాలి. ఎంత? 12,000. అలిగేషన్ క్రాస్ ఎలా అప్లై చేయాలో మనకు తెలుసు. సో 15,000 మైనస్ 12,000 ఏదైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 15,000 మైనస్ 12,000 ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. అండ్ ఇక్కడ ఈ క్రాస్ కనుక చూసుకుంటే 12,000 అనేది 8,000 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్ గా ఈ యావరేజ్ కన్నా ఈ చీపెస్ట్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. సో 12,000 మైనస్ 8,000 ఇస్ నథింగ్ బట్ 4,000, రైట్? సో క్యాన్సిల్ అవుట్ చేయండి డైరెక్ట్ గా ఈ రెండు క్వాంటిటీస్ ని. 3 zeros గెటింగ్ క్యాన్సిల్. ఇక్కడ 4 పార్ట్స్ అనుకుంటే ఇది 3 పార్ట్స్ అవుతుంది. అంటే ఏంటి? మెన్ అనే వాళ్ళ యొక్క క్వాంటిటీ 4 పార్ట్స్, అంటే 4 మనుషులు ఉంటాయి. 4 మెంబర్స్ మెన్ ఉంటే 3 మెంబర్స్ ఉమెన్ ఉంటారు అని అర్థం. అంటే ఈ రేషియోలో ఉంటారని అర్థం. అంటే మెన్ అనేది 400, ఉమెన్ అనేది 300 కూడా ఉండొచ్చు, రైట్? సో వీళ్ళు 12 మంది, వీళ్ళు 16 మంది, వీళ్ళు 12 మంది కూడా ఉండొచ్చు. అంటే ఈ రేషియోలో ఉంటారని అర్థం. మనం కనుక్కోవాల్సింది ఏంటి? రేషియో ఆఫ్ మెన్ టు ఉమెన్. కాబట్టి 4:3. సో ఇది ఒక పద్ధతి. సో బేసిక్ గా మనం ఎలా కనుక్కోవచ్చు ఒకసారి చూద్దాం, రైట్? సో ఒక మ్యాన్ యొక్క శాలరీ 15,000 అని ఇచ్చాడు. సో ఎంతమంది మెన్ ఉన్నారో మనకి తెలియదు కాబట్టి ఎం అనుకుందాం. అంటే 15,000 ఒక మ్యాన్ శాలరీ, టోటల్ గా ఎం మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఇది ఒకటి, రైట్? నెక్స్ట్ విమెన్ ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు, దాన్ని డబ్ల్యూ అని అనుకుందాం. ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు కాబట్టి. సో ఒకరికి వచ్చేసి 8,000, టోటల్ గా డబ్ల్యూ ఉన్నారు కాబట్టి ఇంటూ డబ్ల్యూ. సో ఇదేంటి? టోటల్ కంపెనీ యొక్క శాలరీ అన్నట్టే కదా. మనకి యావరేజ్ కంపెనీ యొక్క శాలరీ ఏంటి? 12,000, రైట్? సో యావరేజ్ అనేది ఎప్పుడు వస్తుంది? టోటల్ అమౌంట్, టోటల్ శాలరీస్ డివైడెడ్ బై టోటల్ మెంబర్స్ ఇన్ ద కంపెనీ. అంటే ఎం ప్లస్ డబ్ల్యూ కదా టోటల్ గా ఉంది. సో ఇది యావరేజ్ అన్నట్టే కదా, కంపెనీ యొక్క యావరేజ్ అన్నట్టే కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు 12,000. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి, మీకు ఎం టు డబ్ల్యూ రేషియో ఇందాక మనం కనుక్కున్న ఆన్సరే వస్తుంది. యూ కెన్ క్రాస్ చెక్, రైట్? 4:3 అనేది మీకు ఆన్సర్ గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 2 years at 8% per annum if the principal is 5,000 అంటున్నాడు. సో ప్రిన్సిపల్ 5,000 ప్రిన్సిపల్ కి 8% వడ్డీ రేటుకి 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, ఈ రెండింటి మధ్య కూడా, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు. సో 2 సంవత్సరాలకి మనకి కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కి డైరెక్ట్ ఫార్ములా ఉంది, PR² డివైడెడ్ బై 100². సో కాంపౌండ్ ఇంట్రెస్ట్
మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. PR square by 100 square. ఇక్కడ సింప్లీ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. P అంటే ఏంటి? ప్రిన్సిపల్ 5000 ఇంటూ R స్క్వేర్. R ఎంత అండి? 8 స్క్వేర్ కదా, అంటే 8 ఇంటూ 8 డివైడెడ్ బై 100 ఇంటూ 100. సో 2 zeros getting cancelled. This is 1 time, this is 2 times. 2 4 8. సో 4 8 32. రైట్. సో 2 సంవత్సరాలకి ఫామ్ అయినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఏంటి? 32. సో ఈ ఫార్ములా లేకున్నా కూడా మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒకే అంటే ప్రతి సంవత్సరం కూడా ఒకే రకంగా ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇట్ విల్ బి 8% ఓన్లీ. ఓకే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక 2 సంవత్సరాలు కనుక చూసుకుంటే దాని వేరియేషన్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మొదటి సంవత్సరం 8%, రెండవ సంవత్సరం 8%, అలా ఎన్ని సంవత్సరాలు చూసుకున్నా 8% ఆఫ్ ప్రిన్సిపల్ పడుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే సో 2 సంవత్సరాలకి ఓవరాల్ గా ఇలా అవుతుందండి, 8%. సో డైరెక్ట్ గా 8 ప్లస్ 8 ఇంటూ 8 డివైడెడ్ బై 100. దీన్ని ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ అంట. మనకు తెలుసు, చూసే ఉంటారు ఆల్రెడీ. A ప్లస్ B ప్లస్ A ఇంటూ B డివైడెడ్ బై 100. దీన్ని ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ అంటాం అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది, ప్రిన్సిపల్ మీద కాదు, స్టార్టింగ్ లో ఉన్న ప్రిన్సిపల్ మీద కాదు. రైట్. సో ఎవ్రీ ఇయర్ అమౌంట్ మీద పడుతుంది. కాంపౌండింగ్ అనేది ఒక 2 సంవత్సరాలకి మనము ఈ ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తాం. A ప్లస్ B ప్లస్ A ఇంటూ B డివైడెడ్ బై 100. సో 2 సంవత్సరాలు కనుక చూస్తుంటే ఫామ్ అయ్యేటువంటి ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ ఉంటుందంటే 8 ప్లస్ 8 16% ఉంటుంది. బట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసులో అది కాదు. ఈ ఫార్ములా మనం అప్లై చేస్తే 8 ప్లస్ 8 16 ప్లస్ 8 ఇంటూ 8 డివైడెడ్ బై 100 అంటే 0.64 అవుతుంది. అంటే 16.64% ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది 2 సంవత్సరాలకి. సింపుల్ ఇంట్రెస్ట్ కేసులోనేమో 16% ఆఫ్ ప్రిన్సిపల్ అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫామ్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏమవుతుంది? 16.64% ఆఫ్ ప్రిన్సిపల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మరి 2 సంవత్సరాలకి డిఫరెన్స్ ఏంటి? 0.64% ఆఫ్ ప్రిన్సిపల్. 0.64% ఆఫ్ ప్రిన్సిపల్ అనేది డిఫరెన్స్. సో ఇది ఎంత అని మనం కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎంత? 5000 కదా. సో 0.64 అంటే 64 డివైడెడ్ బై 100 అండ్ ఇక్కడ 2 డెసిమల్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి అండ్ 2 more zeros ఇంటూ ఆఫ్ P అంటే 5000. రైట్. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. 3 zeros గోయింగ్ అండ్ ఇక్కడ ఒక పాయింట్ 0 తీసేస్తే ఇట్ యాడ్స్ పాయింట్ ఓవర్ హియర్. దీన్ని 5 తో మల్టిప్లై చేయాలంటే ఇంటూ 10/2 రాసుకోవచ్చు. అంటే 64 డివైడెడ్ బై 2 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 32. సో ఇలా కూడా మీరు చేయవచ్చు. రైట్. this problem, 20% of A is B. What is 20% of B? 20% of A అనేది B కి సమానం అంట. దెన్ 20% of B అనేది ఎంత అవుతుంది అంటున్నాడు. సింప్లీ 20% of B రావాలి అని అంటే ఇక్కడ ముందు మనం 20% of దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది కదా. రైట్. అంటే ఈ B కి బదులు ఇప్పుడు నేను ఏం రాస్తున్నా? 20% of B అని రాస్తున్నా. ఇదే కదా మనకు కావాల్సింది. సో దీనికి కూడా సింప్లీ 20% of యాడ్ చేస్తే అయిపోతుంది ముందు. రైట్. సో ఇక్కడ ఓవరాల్గా ఎంత అవుతుంది? సో 20% of A. డైరెక్ట్గా ఇది 4% అవుతుందండి, మీకు అర్థం కావాలని చెప్పేసి రాస్తున్నాం. 20/100 ఆఫ్ అంటే ఇంటూ, మళ్ళీ ఇక్కడ 20/100 ఆఫ్ అంటే ఇంటూ, ఇక్కడ A అంటే ఇక్కడ 2 zeros పోతున్నాయి. ఇక్కడ 4 డివైడెడ్ బై 100 అంటే ఏంటండి? 4 డివైడెడ్ బై 100 అంటే ఏంటి? 4% అన్నట్టే కదా. 4% ఆఫ్ A అవుతుంది. అంటే 20% of B దేనికి సమానం అవుతుంది? 4% ఆఫ్ A కి సమానం అవుతుంది. ఆప్షన్ 2 ఫార్మ్స్ యువర్ final answer. This 23rd problem. Find the compound interest when principal is 12,500 rupees and rate is 12% per annum at the time period 2 years. So compound interest ఏమవుతుంది అని మనం కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఇచ్చాడు 12,500, వడ్డీ రేట్ ఇచ్చాడు 12%, రైట్, అండ్ టైం పీరియడ్ ఇచ్చాడు 2 years. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కనుక్కోవాలి. రైట్. సో వాట్ ఈస్ ది ఆన్సర్ అండి? సో మనకి ఎలా చేయాలో సింపుల్ గా తెలుసు. 12%. R వాల్యూ ఏంటి ఇక్కడ? 12%. 12% అంటే ఏంటి? ఎలా రాసుకోవచ్చు? 12/100 కదా రాయాల్సింది. రైట్. అంటే ఏంటి? 4 ముళ్ళ 12, 4 ముళ్ళ 12, 4 25 అనమాట. అంటే దీని అర్థం ఏంటి? ప్రతి 25 రూపాయల మీద 3 రూపాయల వడ్డీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా 2 సంవత్సరాలు ఫామ్ అవుతుంది. అంటే 25 రూపాయలు ఫస్ట్ ఇయర్ 25 రూపాయలు ఉంది అని అంటే అది ఏమవుతుంది? 25 + 3 28 రూపాయలు అవుతుంది మొదటి సంవత్సరం తర్వాత. రెండో సంవత్సరానికి కూడా సేమ్ థింగే కదా, కాంపౌండే కదా. అంటే 25 రూపాయలు ఉంది, 28 రూపాయలు అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇంకేమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. క్యాన్సిల్ ఏం అవ్వట్లేదు కాబట్టి సింప్లీ
ఇది మల్టిప్లై చేయండి. 25 × 25 625, 28 28 784 అవుతుందన్నమాట. రైట్. సో ఇక్కడ మనకి ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ అంటే 625 784, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 75 ప్లస్ 84 155 ప్లస్ 4 159 అవుతుంది. అంటే ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇదేంటి మనం అజ్యూమ్ చేసుకున్న వాల్యూ ప్రకారం 159 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. రైట్. మనం ఈ 159 అనేది దేనికి సమానం అవుతుందని మనం కనుక్కోవాలి. బట్ మనకి తెలుసు ప్రిన్సిపల్ అనేది 625 అనేది మనకి తెలుసు, మనం అజ్యూమ్ చేసుకున్న దాని ప్రకారం. అంటే ఈ 625 అనేది దేనికి సమానం? ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇచ్చాడు కదా, 12,500కి సమానం. అయితే మనకు కావాల్సింది ఇంట్రెస్ట్ కదా, ఈ డిఫరెన్స్. ఇంట్రెస్ట్ ఎంత మనం అజ్యూమ్ చేసుకున్న దాని ప్రకారం? 159. అయితే దీని యొక్క యాక్చువల్ వాల్యూ ఏంటో మనం అనుకుంటే సరిపోతుంది. సో 125 1 టైం, 125 5 టైమ్స్. సో 5 ఇంటూ ఇక్కడ 100 ఉంది కదా, 20 టైమ్స్. సో 159 ఇంటూ 20 అంటే 159 ఇంటూ 2 ఎంత అవుతుందండి? ఇట్ ఈస్ 318 అండ్ 0 ఇక్కడ, కాబట్టి 3180 అవుతుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years అవుతుందన్నమాట. రైట్. మీరు ఇలా సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు, ఈ మెథడ్లోనే కాకుండా. రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్కి ఫామ్ అయ్యేటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? 12% ఆఫ్ 12,500. 12% ఆఫ్ 12,500. రైట్. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? ప్రిన్సిపల్ నుంచి ఇంట్రెస్ట్ ఫామ్ అవుతుంది, అలాగే ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మీద ఫామ్ అవుతుంది. అంటే ఏంటి? ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ వరకు ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ తీస్తున్నట్టుగా లెక్క. ఏం చేస్తున్నాం మనము? అసలు నుంచి వడ్డీ తీస్తున్నాము, అలాగే ఫస్ట్ ఇయర్లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ నుంచి వడ్డీ తీస్తున్నాం. అంటే ఏంటి? ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఫామ్ అయినటువంటి అమౌంట్ మీద ఇంట్రెస్ట్ తీస్తున్నట్టు లెక్క. సో ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే సేమ్ దీనిలాగానే 12% ఆఫ్ 12,500 ఉంటుంది. అండ్ అలాగే దీనిపైన ఫామ్ అయ్యేటువంటి మళ్ళీ ఇంట్రెస్ట్, అంటే ఫస్ట్ ఇయర్లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ మీద 12% ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటాం. సో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 12% ఆఫ్ 12,500 ఎంత అవుతుందండి? 10% ఏమవుతుంది? 1250. రైట్, 1250. 2% మనం కనుక్కోవాలి. 1% వాల్యూ ఏంటి? 125. 2% ఏమవుతుంది? 250 అవుతుంది. అంటే 12% ఆఫ్ 12,500 ఎంత అవుతుంది? 1,500 అవుతుంది. సో ఈ వాల్యూ మనకు వచ్చేసింది 1,500. అంటే ఇది కూడా సేమ్ కదా, ఇది కూడా 1,500. రైట్. సో దీంతో పాటుగా మళ్ళీ మనం 12% ఫస్ట్ ఇయర్లో ఫామ్ అయిన ఇంట్రెస్ట్ మీద 12% కనుక్కోవాలి. అంటే 1,500లో 12% ఎంత అవుతుంది? అంటే 1,500లో ఫస్ట్ 10% ఎంత అవుతుంది? 150. ఇంకో 2% మిగిలింది కదా, 1% ఎంత? 15. 2% ఎంత అవుతుంది? 30 అవుతుంది. అంటే 12% ఆఫ్ 1,500 ఏమవుతుంది? 180 అవుతుంది. రైట్, ఇది 180. సో 2 సంవత్సరాల్లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ ఏంటండి? ఫస్ట్ ఇయర్లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ 1,500, రెండవ సంవత్సరంలో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ 1,500 ప్లస్ 180 అంటే 1,680. మొత్తం ఎంత అయింది? 1,500 ప్లస్ 1,500 3,000 అండ్ 180 3,180 అవుతుంది. ఇలా కూడా మీరు చేయవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ కూడా ఉంటాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. రైట్. Let's see 24th problem. The average of 9 numbers is 40. Average of 9 numbers is 40. The average of first 4 numbers is 30 and that of last 4 numbers is 45. What is the fourth number? Right. Average is actually the fifth number, right, not fourth number. So చూడండి, ఓవరాల్ గా 9 ఉన్నాయంట. 1 2 3 4 5 6 7 8 9. ఓకే. సో మీకు ఇంత అర్థం కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ 4 డిజిట్స్ యొక్క యావరేజ్ ఎంత అంట? 30. లాస్ట్ 4 డిజిట్స్ యొక్క యావరేజ్ ఎంత అంట? 45. సో వాట్ ఈస్ ద ఫిఫ్త్ నెంబర్ అంటే ఈ నెంబర్ ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో బేసిక్ గా మనం వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. రైట్. సో ఫస్ట్ 4 డిజిట్స్ యొక్క యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ఎంత అని ఇచ్చాడు? 30 అని ఇచ్చాడు. రైట్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4. సో టోటల్ ఏమవుతుంది మరి? ఫస్ట్ 4 డిజిట్స్ యొక్క టోటల్ ఆఫ్ ఫస్ట్ 4 డిజిట్స్ ఏమవుతుంది? 30 ఇంటూ 4. 4 డిజిట్స్ యొక్క యావరేజ్ 30 అవుతుంది కాబట్టి 4 డిజిట్స్ మొత్తం ఎంత అవుతుంది అంటే 30 ఇంటూ 4 ఎంత అవుతుంది? 120. ఇప్పుడు లాస్ట్ 4 డిజిట్స్ని పరిగణలోకి తీసుకుందాం. సో లాస్ట్ 4 డిజిట్స్ దీని యొక్క యావరేజ్ ఎంత? 45. సో లాస్ట్ 4 డిజిట్స్ యొక్క టోటల్ ఎంత అవుతుంది? 45 ఇంటూ 4 అవుతుంది. అంటే ఎంత? దిస్ ఇస్ 90 అండ్ 180 అవుతుంది. రైట్. సో ఫస్ట్ 4 అయిపోయాయి, లాస్ట్ 4 అయిపోయాయి. రైట్. సో మిగిలింది ఏంటి? ఇది ఒకటే కదా,
ఫిఫ్త్ డిజిటే కదా. సో ఓవరాల్గా ఇప్పటివరకు అంటే ఫస్ట్ 4 లాస్ట్ 4 కలిపితే ఎంత అయింది? 120 ప్లస్ 180 టోటల్గా 300 అయింది, రైట్. ఓవరాల్గా చూసుకుంటే 9 డిజిట్స్ యొక్క 9 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 40 అన్నాడు. 9 నెంబర్స్ యొక్క యావరేజ్ 40, బట్ 9 నెంబర్స్ యొక్క టోటల్ ఎంత అంటే 40 ఇంటూ 90 అంటే 360. సో 9 సంఖ్యల యొక్క మొత్తం 360, బట్ ఈ 8 సంఖ్యల యొక్క మొత్తం 300. అంటే 9వ సంఖ్య ఎంత కావాలి? సారీ 5వ సంఖ్య ఎంత కావాలి? 360 మైనస్ 300 అన్నట్టే కదా, అంటే 60 కావాలి, రైట్. సో ఇది ఒక పద్ధతి. లేదు ఇంకొంచెం సింపుల్గా దీన్ని చేయొచ్చు అంటే 1 2 3 4 5 6 7 8 9. సో ఇవి 9 ఉన్నాయి. ఫస్ట్ 4 డిజిట్స్ చూద్దాం. ఫస్ట్ 4 డిజిట్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 30. లాస్ట్ 4 డిజిట్స్ దీని యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 45. సో యావరేజ్ అనేది ఓవరాల్గా 9 డిజిట్స్ ఎంత అంటున్నాడు? 40 అంటున్నాడు. యావరేజ్గా 9 డిజిట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు? ఓవరాల్గా 40 అంటున్నాడు. అంటే ఇది ఉండాల్సిన యావరేజ్ కన్నా ఎంత తక్కువగా ఉంది? ప్రతి ఒక్కటి ఈ 4 అంటే ఉండాల్సిన యావరేజ్ కన్నా 10 తక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కటి 10 తక్కువగా ఉన్నాయి. అంటే ఈ 4 కలిపి ఇవి ఓవరాల్గా ఉండాల్సిన మొత్తం కన్నా ఎంత తక్కువగా ఉన్నాయి అంటే ఒకటి 10 తక్కువగా ఉంది అంటే 4 కలిపి ఎంత తక్కువగా ఉంటాయి? 40 తక్కువగా ఉన్నాయి. 40 తక్కువగా ఉంటాయి. అంటే ఈ 4 ఉండాల్సిన మొత్తం కన్నా 40 తక్కువగా ఉన్నాయి అన్నమాట. సో ఈ 4 పరిస్థితి చూద్దాం. సో ఇవి యావరేజ్ కన్నా ఒక్కొక్కటి 5 ఎక్కువగా ఉంది. అంటే వీటి యొక్క మొత్తం ఉండాల్సిన మొత్తం కన్నా ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఒక్కటి 5 ఎక్కువగా ఉంది కాబట్టి ఓవరాల్గా 4 కాబట్టి 20 ఎక్కువగా ఉంది. ఉండాల్సిన ఈ 4 కూడా ఉండాల్సిన మొత్తం కన్నా 20 ఎక్కువగా ఉంది. సో యావరేజ్ అంటే ఏంటి? బ్యాలెన్సింగే కదా, రైట్. ఒకవేళ ఇది -20 ఇది +20 అయితే ఆల్రెడీ బ్యాలెన్స్డ్. మనం ఇంకా వీటిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా 40 అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా 9 నెంబర్స్ యొక్క యావరేజ్ 40 అయింది. సో ఇటువైపుది కూడా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా 40 అవుతుంది అని అర్థం. బట్ ఇక్కడ ఏంటి? ఇదేమో యాక్చువల్గా -40 ఉంది, ఇక్కడ ఇది కేవలం +20 మాత్రమే ఉంది. అంటే నెట్ వాల్యూ ఎంత ఉంది? ఉండాల్సిన దానికన్నా ఈ 8 సంఖ్యల యొక్క టోటల్ అనేది ఉండాల్సిన దానికన్నా ఎంత తక్కువగా ఉంది అంటే -40 + 20 అంటే 20 తక్కువగా ఉంది అని అర్థం. ఉండాల్సిన దానికన్నా మొత్తం అనేది ఈ 8 సంఖ్యల యొక్క మొత్తం అనేది 20 తక్కువగా ఉంది. సో ఓవరాల్గా మనకి 9 సంఖ్యలను చూసుకుంటే 40 అని చెప్పేసి ఇచ్చాడు కదా, అంటే ఈ సంఖ్య అనేది ఉండాల్సిన యావరేజ్ కన్నా 20 ఎక్కువగా ఉంటేనే కదా బ్యాలెన్స్ అయ్యేది అండ్ ఓవరాల్ యొక్క యావరేజ్ అనేది 40 అయ్యేది. సో ఉండాల్సిన యావరేజ్ ఎంత? యాక్చువల్గా 40, రైట్. 40 కన్నా ఇది 20 ఎక్కువగా ఉంటే ఈ 9 సంఖ్యలు కూడా బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటాయి అన్నమాట. సో ఇది -20 ఉంది కాబట్టి +20 యాడ్ చేస్తే బ్యాలెన్స్డ్ కండిషన్లోకి వస్తాయి. అంటే 5th నెంబర్ అనేది ఉండాల్సిన ఎంత? 60 అని అర్థం. హోప్ దిస్ వాస్ క్లియర్. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. సో మనకి తెలుసు బార్డ్నస్ రూల్. సో ఫస్ట్ బ్రాకెట్ రావాలి, తర్వాత ఆఫ్ రావాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్ అండ్ తర్వాత సబ్ట్రాక్షన్ రావాలి. సో అదే రకంగా మనం చేస్తే సో ఫస్ట్ ఇవి రెండింటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆఫ్ కదా, సో అంటే 3/7 ఇంటూ 3/7 ఇక్కడ ఏమవుతుంది? 9/49 అవుతుంది. 9/49. తర్వాత డివిజన్, ఓకే. సో ఈ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ 3/7 డివైడెడ్ బై 9/49 ఉంటుంది. దీని యొక్క రిజల్ట్ 9/49 కదా. సో మనం ఎలా రాయొచ్చు? డివిజన్ కాబట్టి 3/7 డివైడెడ్ బై 9/4 అని అర్థం. అంటే దీన్ని మనం పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే 3/7 ఇంటూ 4/9 అవుతుంది అనమాట, రైట్. ఇంటూ 4/49, సారీ 4/49, సారీ ఇది 9/49 కదా, రైట్. సో 3/7, సారీ రైట్, ఇది 3/7, ఇదేంటి 9/49, ఇక్కడ 49 రాయాలి, రైట్. సో ఈ ప్రకారంగా చేస్తే ఇది ఏమవుతుంది అంటే రివర్స్ చేస్తే ఏమవుతుంది? 3/7 ఇంటూ 49/9 అవుతుంది అనమాట. సో ఇప్పుడు న్యూమరేటర్ మొత్తం మనకి ఏమొస్తుంది అని అంటే సో 3 1 3 3 9 7 49 7/3 వస్తుంది. కేవలం ఈ న్యూమరేటర్ పార్ట్ 7/3 వస్తుంది, రైట్. అంటే ఈ న్యూమరేటర్ పార్ట్ ఏమొస్తుంది? 7/3 వస్తుంది. 7/3 అండ్ ఇక్కడ డివైడెడ్ బై 3 7 ఉంది. ఇది పైకి పంపిస్తే మళ్ళీ 7/3గా మారుతుంది అనమాట. అండ్ మనకి ఇది హోల్ డివైడెడ్ బై 49/3 ఉంది. దాన్ని రివర్స్ చేస్తే 3/49 అవుతుంది, రైట్. సో 7 49, 7 7 గెటింగ్ క్యాన్సిల్, 3 with 3 is going, ఏమవుతుంది? 1/3 అవుతుంది, రైట్. సో ఏం లేదు, సింపుల్గా బార్డ్మస్ రూల్ మీరు అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 3 to the power of 48?
సో 3 to the power of 48 కనుక చేస్తే మనం వచ్చే మొత్తం సంఖ్య అడగట్లేదు, కేవలం లాస్ట్కి వచ్చే డిజిట్ ఏంటి, అంకె ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ సైక్లిసిటీ. సైక్లిసిటీ అంటే ఏంటి చూద్దాం. 3 యొక్క పవర్స్ కదా ఇచ్చింది 48. సో 3 యొక్క పవర్స్ యొక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం. 3 to the power of 1 ఏంటి 3, 3 to the power of 2 ఏంటి 9, 3 to the power of 4 ఏంటి అంటే ఎండ్ డిజిట్స్ రాస్తున్నాను. 3 to the power of 4 చేసినప్పుడు 3 చేసినప్పుడు మీకు 27 వస్తుంది కాబట్టి ఎండ్లో 7 వస్తుంది. 3 to the power of 4 చేసినప్పుడు 81 వస్తుంది కాబట్టి ఇక్కడ 1. నెక్స్ట్ 3 to the power of 5 చేసినప్పుడు 243 అంటే మళ్ళీ 3నే వస్తుంది. 3 to the power of 6 మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే 9, 3 to the power of 7 మళ్ళీ 7 అండ్ 3 to the power of 8 1 అవుతుంది. సో ఇక్కడ సైకిల్ అనేది ఏంటి 3971 3971. ఇలా మీరు ఎన్ని పవర్స్ అయినా తీసుకోండి సేమ్ థింగ్ ఇలాగే రిపీట్ అవుతుంది 3971 3971 397. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎవ్రీ 4th పవర్ తర్వాత 3 యొక్క ఎవ్రీ 4th పవర్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే దీని సైక్లిసిటీ ఏంటన్నమాట అర్థం అంటే దీని యొక్క సైక్లిసిటీ 4 అన్నమాట. అంటే 3 యొక్క ఎవ్రీ 4th పవర్ తర్వాత సేమ్ మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి 3 to the power of 4 ఎంతైతే మనకి ఇక్కడ ఎండ్ డిజిట్ లో యూనిట్స్ ప్లేస్ లో వస్తుందో దీని యొక్క మల్టిపుల్ ఏదైతే ఉంటుందో అంటే 3 to the power of 8 ఇక్కడ చూడండి 3 to the power of 8 కూడా ఏమొస్తుంది 1 వస్తుంది. అండ్ 3 to the power of 12 చూసుకున్నా 1 వస్తుంది. 3 to the power of 16 చూసుకున్నా 1 వస్తుంది. అలాగే అంటే ఏంటి పవర్ లో 4 యొక్క మల్టిపుల్స్ ఏవైతే వస్తే దానికి 1 వస్తుంది అని అర్థం. ఇక్కడ 48 అనేది 4 యొక్క మల్టిపులే కదా, అంటే దీని యొక్క ఏం రావాలి యూనిట్స్ ప్లేస్ లో అంటే 1. అంటే 3 యొక్క పవర్ 48 మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు, కేవలం 3 యొక్క పవర్ 4 మనకి ఎండ్ డిజిట్ యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుందని మనకి తెలిస్తే చాలు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, రైట్. ఒకవేళ ఇలా లేదు 3 to the power of 50 ఉంది, అప్పుడు ఎలా చేస్తాము అంటే 3 యొక్క సైక్లిసిటీ 4 కాబట్టి సో ఫస్ట్ 4 యొక్క మల్టిపుల్ ఈ 50కి దేనికి దగ్గరలో వస్తుందో ఒకసారి చూద్దాం. ఏమొస్తుంది 48 అనేది 4 యొక్క మల్టిపుల్ దగ్గరలో ఉండేది, అంటే 3 to the power of 48 దీన్ని రాస్తున్నాను అనమాట. 3 to the power of 48 into 3 to the power of 2 అని రాయొచ్చు కదా. సో భూములు ఇక్కడ సమానం కాబట్టి ఘాతాలను యాడ్ చేస్తే 48 + 2 50 అవుతుంది, రైట్. సో దీని యొక్క యూనిట్స్ ప్లేస్ లో ఉండే వాల్యూ 1 అని మనకు తెలుసు అండ్ ఇంటూ ఏం మిగిలింది ఇక్కడ 3² మిగిలింది అంటే 9. సో ఇప్పుడు మళ్ళీ మల్టిప్లై చేయండి 9 into 1 9. సో ఈ పర్టికులర్ దానికి ఈ పవర్ కి యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుందంటే 9, రైట్. సో పవర్ యొక్క సైక్లిసిటీ ఏదైతే ఉంటుందో సైక్లిసిటీ యొక్క మల్టిపుల్ మనకు అవుతుందా లేదా చూసుకోవాలన్నమాట. టోటల్ పవర్ అనేది మల్టిపుల్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి, దట్స్ ఇట్. ఒకవేళ అవ్వకపోతే డివైడ్ చేసుకోవాలి మనకు కన్వీనియంట్ గా అండ్ ఫైనల్ గా ఇలా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ 27th ప్రాబ్లం. A and B can complete a work in 35 days and 40 days respectively. సో A అంతంట 35 days and B వచ్చేసి 40 days. How many days will they take together to complete 3/4 of the same work అంటున్నాడు. అంటే మొత్తం వర్క్ ని ఫినిష్ చేయడానికి కాదు ఇద్దరు కలిసి, కేవలం మొత్తం పనిలో 3/4వ వంతే అంటున్నాడు. సో మొత్తం పని ఎంత అనుకోవచ్చు మనం ఈ రెండింటి యొక్క కాసాగు 35 and 40 35 and 40 రెండింటి యొక్క కాసాగు ఎంత 5 35 5 సో 8 40 4 28 అంటే 280 అనేది కాసాగు, అంటే మొత్తం పని 280 యూనిట్లు అని అనుకుందాం టోటల్ వర్క్, రైట్. సో ఏ ఒక రోజులో చేసే పని ఎంత 1 day వర్క్ ఆఫ్ A అండ్ B అనుకుందాం. ఏ ఒక రోజులో చేసే పని ఏంటి టోటల్ వర్క్ 280, టోటల్ గా 35 రోజుల్లో పనిని ఫినిష్ చేస్తాడు. అంటే ఒక రోజు చేసే పని ఏంటి 280 డివైడెడ్ బై 35 అంటే ఎంత వస్తుంది 8 వస్తుంది. B ఒక రోజు చేసే పని ఏంటి 280 డివైడెడ్ బై 40 అంటే ఒక రోజులో చేసే పని ఎన్ని యూనిట్లు 7 యూనిట్లు. సో ఇద్దరు కలిసి ఒక రోజు చేసే పని ఏంటి 8 + 7 15 యూనిట్లు. సో ఇద్దరు కలిసి టోటల్ పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారని అడగట్లేదు, టోటల్ పనిలో కేవలం 3/4వ వంతు పనిని అంటున్నాడు. సో 3/4 of 280 ఈ పనిని ఇద్దరు కలిసి ఫినిష్ చేయాలి. అంటే ఇది టోటల్ వర్క్ ఇప్పుడు డివైడెడ్ బై ఇద్దరు కలిసి ఒక రోజు చేసే పని 15 యూనిట్లు. సో జస్ట్ సింపుల్ క్యాన్సిలేషన్ 3 1 3 3 5 15 4 7 28 సో 5 14. సో ఫైనల్ ఏం మిగులుతుంది మనకి 14 మిగులుతుంది. అంటే ఇద్దరు కలిసి మొత్తం పనిలో 3/4వ వంతు పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారు అని అర్థం. నెక్స్ట్ 28th question. A sum becomes 4 times itself in 6 years at compound interest. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేస్ అండి, రైట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేస్, సింపుల్ ఇంట్రెస్ట్ కేస్ కాదు. సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఆల్రెడీ ఒకటి చూసాం, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఒక సమ్ అంట
P అనేది 4 times P అవుతుందంట. P అనేది ఏమవుతుందంట 4 times P అవుతుందంట. ఎన్ని ఇయర్స్ లో 6 years లో అవుతుందంట. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ annum. In how many years the sum becomes 64 times itself? అంటే P అనేది కాస్త ఎంత కావాలంట 64 times P కావాలంట. ఎన్ని ఇయర్స్ లో అవుతుంది అని చెప్పేసి అడిగారు. మనం సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో ఏం చేసాం, సింప్లీ వీటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం, ఎందుకంటే అదే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ లో మనం చేయాలనుకుంటే 4P మైనస్ P, 3P అనేది 6 years లో అయినప్పుడు ఇక్కడ 64 మైనస్ P అంటే ఇక్కడ 63 అనేది ఎంత టైంలో అవుతుంది, ఎన్ని ఇయర్స్ లో అవుతుందని సింపుల్ గా మనం కనుక్కోవచ్చు. ఎప్పుడు పాసిబుల్ ఇది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో పాసిబుల్, ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఇలా మనం అప్లై చేయవచ్చు, లీనియర్ వే అనేది మనం అప్లై చేయవచ్చు. బట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే ఈ ఫార్ములా అప్లై చేయండి. x to the power of 1/a is equal to y to the power of 1/b. అంటే ఒక మొత్తం అనేది ఏ సంవత్సరాలలో x రెట్లు అయితే అదే మొత్తం అనేది b సంవత్సరాలలో y రెట్లు అవుతుంది అని అర్థం. ఒక మొత్తం అనేది x రెట్లు అవ్వాలంటే ఏ ఇయర్స్ అయితే y రెట్లు అవ్వాలంటే b సంవత్సరాలు అవుతుంది. సేమ్ థింగ్ మనం ఇది అప్లై చేస్తే సరిపోతుంది. మొదటి కేసు ఏంటి, 4 రెట్లు అవ్వాలి, 4 times అవ్వాలి. ఎంత టైం పడుతుంది, 1/a అంటే మొదటి కేసులో పట్టే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట 1/6, విచ్ ఈజ్ ఈక్వల్ టు y రెట్లు కావాలి అంటే ఎంత, ఇక్కడ 64 times అని ఇచ్చాడు కదా, y వాల్యూ 64 అవుతుంది అనమాట. సో ఇది ఎంత టైం పడుతుంది అంటే b వాల్యూ మనకి తెలియదు, అది అలాగే ఉంచుతాం. సో సింప్లీ ఇప్పుడు మనం ఏం చేయాలి, భూములను సమానం చేయాలి. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, 4 to the power of 3 అని రాసుకోవచ్చు కదా. 4 to the power of 1/6 is equal to 4 to the power of 3 times 1/b. సో భూములు సమానం కాబట్టి ఇప్పుడు ఘాతాలను సమానం చేయవచ్చు. సో 1/6 is nothing but 3/b అవుతుంది. సో b వాల్యూ ఏంటి, 6 × 3 18 సంవత్సరాలు అవుతుంది. సో 18 సంవత్సరాల తర్వాత అదే మొత్తం స్టార్టింగ్ లో ఉన్న మొత్తం అనేది దానికి 64 రెట్లు అవుతుంది అనమాట. నెక్స్ట్, a person takes 20 minutes less than usual time to go to his home from office when he goes with a speed of 6 kmph than the regular speed of 5 kmph. Find the distance from his home to office అంటున్నాడు. సో తన ఇంటి దగ్గర నుండి ఆఫీస్ కి సర్టెన్ డిస్టెన్స్ d అని అనుకుందాం. సో ఇనిషియల్ గా తన స్పీడ్ ఎంత అంటే 5 kmph అనేది స్పీడ్, రైట్. సో ఈ స్పీడ్ తో వెళ్ళడం కన్నా నెక్స్ట్ టైం ఏం చేశాడు అంటే సెకండ్ కేసులో 6 kmph స్పీడ్ తో 1 గంటకి 6 కిలోమీటర్ల వేగంతో తను వెళ్తున్నాడు అనమాట. డిస్టెన్స్ మాత్రం అదే ఉంటుంది కదా, తన ఇంటి నుండి ఆఫీస్ కి డిస్టెన్స్ లో మార్పు ఉండదు. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో ఏంటి, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ అనేది ఒకవేళ పెరిగితే ఆటోమేటిక్గా టైం పీరియడ్ అనేది తగ్గుతుంది. ఒకవేళ స్పీడ్ అనేది తగ్గితే టైం పీరియడ్ అనేది అదే డిస్టెన్స్ ని కవర్ చేయడానికి పెరుగుతుంది. అంటే ఏంటి, సింపుల్ గా మనకు తెలుసు కదా, స్పీడ్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అని మనకి తెలుసు. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ అండ్ టైం యొక్క రిలేషన్ ఏంటి, ఇన్వర్స్ ప్రపోర్షనల్ అని మనకి తెలుసు. సో ఫస్ట్ మీకు నేను బేసిక్ మెథడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సెకండ్ స్పీడ్ లో వెళ్ళడం వల్ల ఏమైందంట, తాను ఫస్ట్ స్పీడ్ లో వెళ్ళినప్పుడు అంటే 5 kmph స్పీడ్ తో వెళ్ళినప్పుడు ఎంతైతే టైం పట్టిందో దానికన్నా ఒక 30 minutes టైం తక్కువ పట్టిందంట సెకండ్ స్పీడ్ తో, అంటే 6 kmph తో వెళ్తే. సో సింపుల్ గా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే రెండు కేసెస్ లో కూడా డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో డిస్టెన్స్ మనకి తెలుసు, సింప్లీ స్పీడ్ ఇంటూ టైం. సో మొదటి కేసులో స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు రెండవ కేసులో స్పీడ్ ఇంటూ టైం. సో మొదటి కేసులో స్పీడ్ ఎంత అండి 5 kmph ఇంటూ టైం ఎంతనో మనకి తెలియదు కాబట్టి t అని అనుకుందాం. మొదటి కేసులో టైం ని t అని అనుకుందాం, మొదటి కేసులో టైం ఇది, రైట్. సో విచ్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ ద సెకండ్ కేస్. డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత సెకండ్ కేసులో 6, టైం ఎంతనో మనకి తెలియదు, బట్ మొదటి దానికన్నా 20 minutes తక్కువ అని మనకి తెలుసు. అంటే ఏంటి, t - 20, ఇది మినిట్స్, 20 minutes. అవర్స్ లోకి చేంజ్ చేయాలి కదా, ఎందుకంటే ఇది 5 kmph, ఇది 6 kmph, ఇక్కడ అవర్స్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 20/60 అవుతుంది, అంటే 1/3 అవుతుంది అనమాట, రైట్, 1/3 అవుతుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 5t is nothing but 6t minus 6/3 is nothing but 2. సో ఇక్కడ t వాల్యూ ఏమవుతుందంటే 2 hours. t అంటే ఏంటండి, మొదటి కేసులో తను తీసుకునే టైం కదా, అంటే మొదటి కేసులో తను ఆఫీస్ చేరడానికి ఎంత టైం పడుతుంది అంటే 2 hours పడుతుంది, 2 hours టైం పడుతుంది. సో తన ప్లేస్ నుండి ఆఫీస్ కి ఉండే డిస్టెన్స్ ఎంత అంటే ఏం చెప్తారు, తన స్పీడ్ ఎంత 5 kmph, ఎన్ని గంటల టైం పడుతుంది 2 hours పడుతుంది, అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది 5 × 2. స్పీడ్ ఇంటూ టైం ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్, 5 × 2 is nothing but 10 kilometers. సో తన హోమ్ నుంచి ఆఫీస్ కి
ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 10 కిలోమీటర్స్. సో దీన్ని ఇలా కూడా చేయొచ్చు, రైట్? సో తన ప్లేస్, ఆఫీస్ ప్లేస్, రైట్? సో ఫస్ట్ కేసులో 5 kmph, సెకండ్ కేసులో వచ్చేసి 6 kmph, 6 kmph. ఓకే, దీనికన్నా ఇక్కడ 20 minutes తక్కువ పడుతుంది. సో మనకు ఇక్కడ వరకు కన్ఫ్యూజన్ ఓకే. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. దీన్నే మనం ప్రోడక్ట్ కాన్స్టెన్సీ అంటాం. ప్రోడక్ట్ కాన్స్టెన్సీ అంటే డిస్టెన్స్ అనేది ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, డిస్టెన్స్ అనేది ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, స్పీడ్ అండ్ టైం యొక్క ప్రోడక్ట్. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అంటే సేమ్ ఉంటుంది, అంటే స్పీడ్ పెరిగితే టైం తగ్గాలి, స్పీడ్ తగ్గితే టైం అనేది పెరగాలి. అదే ప్రోడక్ట్ కాన్స్టెన్సీ అంటాం. సో ఎంత పెరగాలి ఎంత తగ్గాలి అనేది చూద్దాం, రైట్? సో ఇక్కడ స్పీడ్ అనేది ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఎన్నవ వంతు పెరిగింది అంటే 5 నుంచి 6కి పెరిగింది అంటే 1 పెరిగింది. దేనిపైన ఇది పెరుగుదల అంటే 5 పైన, ఇనిషియల్ గా ఉన్నటువంటి 5 పైన పెరుగుదల. సో 1/5వ వంతు పెరిగింది ఫస్ట్ కేసుతో కంపేర్ చేస్తే. ఇది స్పీడ్ లో పెరుగుదల, రైట్? స్పీడ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా టైం అనేది తగ్గాలి. ఎంత తగ్గాలి అనేది చూద్దాం. సో ఈ మొదటిది ఎంతైతే పెరిగిందో దాన్ని n/d అని అనుకోండి, న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. సో మొదటిది ఇంత పెరిగితే రెండవది ఎంత తగ్గాలి అంటే n/d + n, n/d + n. మొదటిది ఇక్కడ పెరుగుతుంది కాబట్టి సింప్లీ ఇక్కడ ప్లస్ అప్లై చేయండి. సో స్పీడ్ అనేది ఇంత పెరిగితే టైం అనేది ఇంత తగ్గాలి అని అర్థం. టైం అనేది ఇంత తగ్గాలి. ఒకవేళ ఫస్ట్ ఇది తగ్గింది అనుకోండి, n/d అనేది తగ్గుదల అనుకోండి, అంటే 1/5వ వంతు తగ్గింది అనుకోండి. సో ఆటోమేటిక్ గా టైం పీరియడ్ అనేది పెరగాలి అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి. అప్పుడు ఎంత టైం అనంటే n/d - n టైం అనేది పెరగాలి. సింపుల్ గా ఇక్కడ తగ్గితే, మొదటి కేసులో తగ్గితే ఇక్కడ మైనస్ వస్తుంది, మొదటి క్వాంటిటీ కనుక పెరిగితే ఇక్కడ ప్లస్ వస్తుంది. దట్స్ ద సింపుల్ థింగ్, రైట్? బట్ మన కేసు ఇది కదా, స్పీడ్ అనేది పెరుగుతుంది 1/5వ వంతు. సో ఇక్కడ టైం పీరియడ్ ఎంత తగ్గాలి అంటే n/d + 1. అంటే n అంటే ఏంటి? 1/d + 1 అంటే 5 + 1 6. అంటే 1/6వ వంతు టైం అనేది తగ్గాలి, రైట్? అంటే మొదటి కేసుతో పోలిస్తే రెండవ కేసులో 1/6వ వంతు అనేది తగ్గాలి. బట్ ఎంత తగ్గుతుంది వాస్తవానికి అంటే 20 minutes తగ్గుతుంది. అంటే 1/6వ వంతు తగ్గుదల దేనికి సమానం అవుతుంది? 20 minutes కి సమానం అవుతుంది. లేదా ఇలా కూడా రాసుకోవచ్చు, 1/6వ వంతు అంటే మొదటి టైం పీరియడ్ లో దాన్ని t అనుకుంటే దాంట్లో 6వ వంతు దేనికి సమానం అవుతుంది? 20 నిమిషాలకి సమానం అవుతుంది. సో మొదటి కేసులో టైం పీరియడ్ ఎంత పట్టింది ఆఫీస్ చేరడానికి అంటే 20 నిమిషాలు × 6 నథింగ్ బట్ 120 minutes, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 hours, రైట్? సో మొదటి కేసులో స్పీడ్ ఎంత మరి? 5 కదా, టోటల్ గా 2 hours పట్టింది అంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? 5 × 2 ఈజ్ నథింగ్ బట్ 10 kilometers అన్నమాట, రైట్? సో సింపుల్ గా మీరు ఏం చేస్తారు, స్పీడ్ అనేది 1/5వ వంతు పెరిగింది కాబట్టి టైం అనేది ఆటోమేటిక్ 1/6వ వంతు తగ్గాలి. సో 1/6వ వంతు ఈజ్ ఈక్వల్ టు 20 నిమిషాలు. ఒక వాల్యూ ఏమవుతుంది అంటే 120 minutes. 120 minutes ఈజ్ నథింగ్ బట్ 2 hours, రైట్? ఫస్ట్ కేసులో స్పీడ్ 5 kmph కాబట్టి 5 × 2 ఈజ్ నథింగ్ బట్ 10 kilometers. ఇలా చేయాలి మీరు, రైట్? నెక్స్ట్ ఇది ప్రాబ్లం చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 12,000 ఫర్ 2 years ఈజ్ 270 ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు, రైట్? సో 2 సంవత్సరాలకి కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ మనకు డైరెక్ట్ తెలుసు, PR² డివైడెడ్ బై 100². డిఫరెన్స్ ఆల్రెడీ ఇచ్చాడు 270. P వాల్యూ మనకు తెలుసు. హౌ మచ్ ఇస్ దట్? 12,000. సో 12,000 into R² divided by 100, which is equal to 270. 3 zeros getting cancelled. So ఈ 0 ఇటు పంపిస్తే R² is nothing but 2700 divided by 12 అవుతుంది. క్యాన్సిల్ అవుట్ చేద్దాము. 12 24, 3 మిగులుతుంది, 12 24, 6 మిగులుతుంది, 12 60. సో R² is nothing but 225 అంటే R వాల్యూ ఎంత? 15 అవుతుంది. అంటే 15% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, రైట్? లెట్స్ సీ వన్ లాస్ట్ ప్రాబ్లం. The population of a town increases by 20% every year. ఒక టౌన్ యొక్క పాపులేషన్ అంట 20% పెరుగుతుందంట ప్రతి సంవత్సరం కూడాను. If the population after 3 years of the town is 64,800 అంటున్నాడు, then what is the present population? ప్రతి సంవత్సరం కూడా ఆ టౌన్ యొక్క పాపులేషన్ అనేది 20% పెరుగుతుందంట. 3 సంవత్సరాల తర్వాత ఆ టౌన్ యొక్క పాపులేషన్ ఎంత అయిందంట? అలా పెరుగుతూ 64,300 అయిందంట. సో ఇప్పుడు ఎంత అయితే ఉందో మనకు తెలియదు కానీ 3 సంవత్సరాల తర్వాత 64,800 అయిందంట.
సో ఇప్పుడున్న పాపులేషన్ ఏంటి, ప్రస్తుత పాపులేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇంక్రీజ్ కేసు కాబట్టి ఇది దేనికి ఐడెంటికల్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసులో. సేమ్ థింగ్ కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసు కూడా అంతే కదా. స్టార్టింగ్ సర్టెన్ ప్రిన్సిపల్ ఉంటుంది, దానిపైన ఎవ్రీ ఇయర్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ పి అనేది పాపులేషన్ అనుకోండి, దానిపైన ఒక సంవత్సరానికి 20% పెరిగింది అనుకోండి, సో సర్టెన్ అమౌంట్ అనేది వస్తుంది. మళ్ళీ దానిపైన నెక్స్ట్ ఇయర్ 20%. సో ఎవ్రీ ఇయర్ కూడా ఫామ్ అయినటువంటి అమౌంట్ మీద మళ్ళీ 20% పెరుగుతుంది కాబట్టి దిస్ ఈస్ ఐడెంటికల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసు అనమాట. సో సింప్లీ మనం ఇది అప్లై చేయొచ్చు. మొదటి సంవత్సరానికి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, 1/5వ వంతు అనమాట. అంటే మొదటి సంవత్సరం స్టార్టింగ్ లో మనకి 5 ఉంది అంటే ఆ సంవత్సరం అయిపోయేసరికి 5 ప్లస్ ఇంట్రెస్ట్ అనేది 1, 5 + 1 6 అనేది ఫామ్ అయింది. ఇది ఒక సంవత్సరం. రెండవ సంవత్సరం కూడా సేమ్ థింగ్ కదా, 20% కదా, అంటే 5 ఉంది కాస్త 6 అయింది అనమాట. సో ఒకవేళ క్యాన్సిల్ అవుట్ అయితే లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిల్ అవుట్ చేసుకోండి. ఇక్కడ క్యాన్సిల్ అవుట్ కాదు కాబట్టి ఇది 25, 5 × 5 ఇది 36 అనమాట, రైట్. సో ఇనిషియల్ గా 25 ఉన్న పాపులేషన్ అనేది ఇప్పుడు 36 అయింది. అంటే ఎంత పెరిగిందండి, 9 అనేది పెరిగింది, 9 అనేది పెరిగింది, రైట్. వాట్ ఈస్ ద ప్రజెంట్ పాపులేషన్ అని చెప్పేసి అడుగుతున్నాడు, రైట్. సో ఇక్కడ పెరగడం గురించి మనకు అనవసరం, రైట్, ఎంత పెరిగింది అని మనకు అనవసరం. సో ప్రజెంట్ ఏంటి అని అడుగుతున్నాడు కాబట్టి, సో ఇనిషియల్ గా 25 ఉంది కాస్త ఇప్పుడు 36 అయింది కాబట్టి, సో ప్రజెంట్ ఏంటి 36, రైట్. అంటే 3 సంవత్సరాల తర్వాత 36 అనమాట. సో ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత వాస్తవంగా ఏమి ఇచ్చాడు, 64,800 ఇచ్చాడు. సో ప్రస్తుతం అంటే ఇప్పుడు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి మనం అజ్యూమ్ చేసుకున్న దాని బదులు అజ్యూమ్ చేసుకున్నదంటే 25. సో 25 దేనికి సమానమైన వాల్యూ అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ వన్ టైం, రైట్. 3 years కదా, సారీ 3 years అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు, నేను 2 years తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందండి, 5 ఉంది 6 అయింది, ఇక్కడ 5 ఉంది 6 అయింది, అండ్ మూడో సంవత్సరం కూడా 5 అయింది 6 అవుతుంది. అంటే ఇది 125 అయితే ఇది ఏమవుతుంది 216 అవుతుంది అనమాట, రైట్. సో ఇక్కడ చేంజెస్ వస్తాయి, రైట్. సో 3 సంవత్సరాల తర్వాత మనకి ఎంత అవ్వడం జరిగింది, 216 అవ్వడం జరిగింది. 216 దేనికి సమానం, 3 సంవత్సరాల ఫామ్ అయినటువంటి ఈ అమౌంట్ అంటే 64,800, రైట్. సో ప్రస్తుతం ఎంత అంటే 125 వాల్యూ అనేది దేనికి సమానం అని చెప్పేసి అడుగుతున్నాను. సో సింపుల్ క్యాన్సిలేషన్, దిస్ ఇస్ 1 time, దిస్ ఇస్ 3 times, డైరెక్ట్ గా పోతుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో 125 × 3, సో 375 and 2 more zeros. సో ప్రస్తుతం ఉన్న జనాభా ఎంత అంటే 37,500. అది 3 సంవత్సరాల తర్వాత 64,800గా మారింది. సో యా, దిస్ ఈజ్ ఆల్ అండి. హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్, రైట్. ఒక్కవేళ మీకు సెషన్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఇది వేరే వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ కానీ లేదా ఆస్పిరెంట్స్ కానీ రికమెండ్ చేయొచ్చు అని అంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్పిరెంట్స్, and especially in some aspirant groups. So keep learning with Entry, and thank you. Have a nice day.